అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కోడిన అత్తారిల్లు. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథను ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? అంజనమ్మ మాణిక్యరావు దంపతులు జమీందారులు. కోట్ల రూపాయల ఆస్తిపాస్తులు ఉన్నాయి వీళ్ళకే. ఈ దంపతులకే తరతరాల కాలంగా కలిసొస్తున్న ఆస్తి లెక్కలేనంత వచ్చి పడిందే. మాణిక్యరావుకి ఏ చెడు వ్యసనాలు లేవో. ఆయన పీజీ వరకు చదువుకొని కూడా వాళ్ళ జమీన్ని చూసుకుంటూ వ్యవసాయం చేయిస్తూ దానితో పాటు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అండా దండగా ఉంటూ మంచి చెడు చెప్తూ ఉండే కుటుంబం వాళ్ళదే. అంజనమ్మ కూడా పెద్ద షావుకారు కుటుంబం నుంచి బోలెడంత ఆస్తిపాస్తులు మోసుకొచ్చినటువంటి ఇల్లాలు. దానికి తోడు చాలా మంచిది పూజ పునస్కారం, దేవుడు, దైవభక్తే. దానికి తోడు దాన ధర్మాలు, మంచి గుణం, ఇల్లు చూసుకోవటం. ఆ తర్వాత పోయిన అత్తమామల్ని తలుచుకుని వాళ్ళ పేరు మీద భారీగా దానాలు ధర్మాలు చేస్తూ ఉండటం. ఇక ఇంట్లో ఉన్న పని వాళ్ళని చూసుకుంటూ ఇల్లు వాకిలి వచ్చేపోయే వాళ్ళని ఆదరిస్తూ ఉండటం ఆవిడ బాధ్యత. ఇలా రోజులు గడిచిపోతున్న వీళ్ళకి పిల్లలు కలగలేదు. చెయ్యని పూజలు లేవు, మొక్కని దేవుళ్ళు లేడు, ఎక్కని గుడిమెట్లు లేవు, మింగని మందులు లేవు. ఇక యజ్ఞాలు యాగాలు హోమాలు ఎన్ని చేయించినా సరే వాళ్ళకి సంతానం కలగకపోవటంతో దుఃఖంలో మునిగిపోయారు ఆ దంపతులు. అయితే మీరు బాధపడాల్సిన అవసరం లేదని, మీరు ఫలానా చోట ఉన్న దేవతకి వెళ్ళి మొక్కుకోండని, ఖచ్చితంగా అంజన గర్భవతి అవుద్దని ఎవరో చెప్పగా జ్యోతిష్కులు విని మాణిక్యరావు అంజనమ్మని తీసుకొని వెళ్ళి అక్కడ మొక్కుకొని మొక్కు తీర్చుకొని మరీ వచ్చేశారు భార్యాభర్తలు. అలా వచ్చారో లేదో 3 నెలలు తిరిగేసరికి ఆవిడ వాంతులు చేసుకొని కళ్ళు తిరిగి పడిపోయింది. తీరా చూస్తే గర్భవతి అని తెలిసి వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. ఇక కాలు కింద పెట్టనివ్వకుండా ఆవిడని చూసుకొని ఘనంగా సీమంతం వేడుకలు అవి జరిపించే నెల ముందే ఆసుపత్రిలో జాయిన్ చేసి ఆ తరువాత ఆవిడ పురుడు పోసుకుంది. 10 నెలలకే బంగారం లాంటి పుత్తడి బొమ్మ లాంటి కూతురు పుట్టిందే. కూతురు పుట్టగానే ఆవిడకి గర్భసంచిలో ప్రాబ్లం ఉందని గర్భసంచి కూడా తీసేశారు. ఇక ముందు ఒక్కగానొక్క కూతురు. వాళ్ళ కోట్ల రూపాయల ఆస్తులకి ఆవిడే వారసురాలు. డబ్బు ఉందన్న మాటే కానీ కూతురికి మంచి గుణాలు నేర్పించాలి అని పుట్టగానే ఒళ్ళోకి తీసుకొని అనుకున్నారు భార్యాభర్తలు. పిల్ల పేరు నామకరణం చేసి మహేశ్వరి అని పెట్టుకున్నారు. దినదిన ప్రవర్ధమానంగా కూతురు పెరిగి పెద్ద అవటం చూడటానికి చాలా అందంగా ఉంటుంది. పక్కనే ఉన్న టౌను స్కూల్కి పంపించేవాళ్ళు. పిల్ల స్కూలింగ్ అయిపోయిన తర్వాత కాలేజీ, ఇంటరు, డిగ్రీ వరకు చదువుకుంది. ఏ ప్రేమాయణాలు ఎలాంటివి కూడా లేవు కూతురికి. చాలా మంచి గుణవంతురాలు. దానగుణం, ధర్మగుణం, దైవభక్తి, పెద్దల యందు గౌరవం. అసలు ఒక ఆడపిల్ల ఎలా ఉండాలో సీత, సావిత్రి, అనసూయ, రుక్మిణీదేవి వీళ్ళందరినీ పోల్చి చెప్తూ ఉంటారంట. ఆ మహాలక్ష్మి అష్టస్వరూపాలు ఏకమై పుట్టినట్టుగా, త్రిమాతలు ఏకమై పుట్టినట్టుగా అంత గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగిందే. దానికి తోడు గట్టిగా నోరెత్తి మాట్లాడదు. దైవభక్తి చాలా ఎక్కువగా ఉన్న అమ్మాయి. పెద్దల ముందు తల వంచే తప్ప ఎత్తి మాట్లాడి ఎరగదు. బ్రహ్మాండంగా చదువుకొని కుట్లు, అల్లికలు, మిషన్లు కుట్టడం, దాంతోపాటు వంట వార్పు, ఇంటి పని, వంట పని. ఇక మనకేదో డబ్బు ఉంది, నౌకర్లు చాకర్లు ఉన్నారన్నట్టు కాకుండా హాబీస్ లాగా అవన్నీ కూడా నేర్చుకుందే. దాంతోపాటు వ్యాపార వ్యవహారాలు చూసుకోగలిగిన తెలివితేటలు, దాంతోపాటు పొలం పనులు గట్టు మీద నుంచొని చేయించగలిగినంత తెలివితేటలు, ఆసక్తి కలిగి ఉండి మహేశ్వరి ఏది ముట్టుకున్నా బంగారమే. ఏది నేర్చుకోవాలన్నా ఏకసంతాగ్రహి కావటంతో ఏకాగ్రతతో అలా నేర్చేసుకునేదే. కూతురు డిగ్రీ కూడా అయిపోయింది కాబట్టి కూతురికి పెళ్లి చెయ్యాలి అనుకున్నాడు మాణిక్యరావు. అంజనమ్మకి దిగులు పట్టేసుకుంది. ఉన్న ఒక్కగానొక్క కూతుర్ని పెళ్లి చేసి అత్తారింటికి ఎలా పంపాలి అనే. దాంతో పెళ్ళిళ్ళ పేరయ్యని పిలిచి సంబంధాలు చూడమన్నప్పుడు అయిన వాళ్ళు చాలామంది పిల్లని కోడలుగా చేసుకుంటామన్నారు. కాకపోతే అందరూ కూడాను పిల్లని వీళ్ళ జమీన్కి హోదాకి తగిన సంబంధాలే వచ్చే. డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, పెద్ద పెద్ద సంబంధాలు, వ్యాపారవేత్తలు,
మినిస్టర్ల కొడుకులు కూడా వచ్చారు. అయితే అంతా దాంట్లో కూడా వాళ్ళందరూ రకరకాల వృత్తుల్లో రకరకాల ప్రదేశాల్లో సెటిల్ అయి ఉన్నవాళ్ళు. అమ్మాయిని వీళ్ళ నుండి దూరంగా తీసుకెళ్ళే అమ్మాయి ఎక్కడో ఉండాల్సిన పరిస్థితి. ఒకవైపున చూస్తేనేమో వీళ్ళకున్న జమీను, మరొక వైపున వీళ్ళకున్న కోట్ల రూపాయల ఆస్తిపాస్తులు, వీళ్ళని నమ్ముకొని ఉన్న ఎన్నో పేద కుటుంబాలు, పొలాలు, వ్యాపారాలు, ఇవన్నీ చూసుకునే సమర్థవంతమైన అల్లుళ్ళ సంబంధాలు రాలేదనే చెప్పాలి. దాంతో ఇలాగైతే అయ్యే పని కాదని, అబ్బాయికి ఆస్తిపాస్తులు లేకపోయినా పర్వాలేదు, తెలివిగలవాడై ఉండాలని, అబ్బాయి అమ్మా నాన్నలకి ఒక్కడే కొడుకై ఉంటే ఇంకా మంచిదని, ఇల్లరికం వస్తే మరీ మంచిదని వాళ్ళ అమ్మా నాన్నల్ని కూడా సగౌరవంగా ఆహ్వానించి సకల లాంఛనాలతో మా ఇంట్లోనే ఉంచుకొని వియ్యంకుణ్ణి వియ్యపురాల్ని కూడా చూసుకుంటాము, అలాంటి సంబంధం ఉంటే తెమ్మని చెప్పారు అంజనమ్మ, మాణిక్యరావు. పెళ్ళిళ్ళ పేరైకే అలాంటి సంబంధం సులువుగానే దొరికింది. అబ్బాయి పేరు ప్రభాకరు. పెద్దగా ఆస్తిపాస్తులు ఏమీ లేవు. ఒక 5 ఎకరాల పొలం, ఒక సొంత ఇల్లు. ఇక మనిషి పీజీ దాకా చదువుకున్నాడు. వాళ్ళ అమ్మగారి పేరు శాంతమ్మ, నాన్నగారి పేరు రంగస్వామి. ఇక అమ్మా నాన్నలకి ఒక్కడే కొడుకు. పుట్టిన మిగతా ఇంకొక కొడుకు ఇంకొక కూతుర్ని వాళ్ళే చిన్నప్పుడు పెంచలేము అనే దాంతో రంగస్వామి అన్నగారికి పిల్లలు లేరని వాళ్ళ పెద్ద కొడుకునే, శాంతమ్మ చెల్లెలికి పిల్లలు లేరని కూతుర్ని ఇచ్చేసి ప్రభాకర్ నొక్కడినే పెంచుకొచ్చుకున్నారు వీళ్ళు. ఇక ప్రభాకర్కి చెడు అలవాట్లు, చెడు వ్యసనాలు ఏమీ లేవు. మంచి తెలివితేటలు కలిగినవాడు, ప్రైవేట్ ఉద్యోగంలో ఉన్నాడు. అబ్బాయి కోసం వాళ్ళేమి ఆకాశానికి నిత్యం లేయాలనుకోలా. వాళ్ళ స్థితికి హోదాకి తగిన సంబంధం చూడమంటే అనుకోకుండా పెళ్ళిళ్ళ పేరయ్య ఆ సంబంధాన్ని మాణిక్యరావుకి చూపిస్తే చూడటానికి అబ్బాయి ఒడ్డు పొడుగు చక్కగా ఉన్నాడు. పర్సనల్ ఎంక్వైరీ తీస్తే వాళ్ళ ఫ్యామిలీ మంచిదని, అబ్బాయి మంచోడని తెలిసిందే. దాంతో కూతుర్ని కూడా అడిగితే మీ ఇష్టం అని చెప్పింది ఆవిడ. పెళ్లి చూపులకు రమ్మన్నారు. ప్రభాకర్ మహేశ్వరిని చూసి తన్మయత్వంలో మునిగిపోయాడు. నిజం చెప్పాలంటే ఆవిడ అందం ఇక మాటల్లో కొలవలేనిదే. ఆవిడ చక్కదనం గురించి చెప్పాలంటే కాలి గోరు దగ్గర నుంచి తల వెంట్రుకల వరకు బహుశా ఒక కవే గనక ఆమెను చూస్తే ఎంత వర్ణిస్తాడో. ఒక చిత్రకారుడు ఆమెకు ఎదురుగా నిలబెడితే ఆమెను ఎన్ని రకాల పోజుల్లో చిత్రాలు గీస్తాడో. ఇలాంటి భార్యను ఒక మగాడు పెళ్లి చేసుకోవటం వాడి లైఫ్ యాంబిషన్ ఏమో అనిపించింది. దాంతో ఆవిడతో మాట్లాడమని గదిలోకి పంపిస్తే ఆవిడతో తను ఫలానా స్కూల్లో కాలేజీలో చదువుకున్నానని, తను ఇలా ఉద్యోగం చేసుకుంటున్నానని, అమ్మా నాన్నలు తప్ప వేరే ప్రపంచం తెలియదని, నేనెవరిని ఇష్టపడలేదని ఉన్నది ఉన్నట్టే చెప్పి మీరు నాకు చాలా నచ్చారండి. ఏం నచ్చింది నాలో అని అడిగింది ఆవిడ. అడిగితే ఆ మాటకే మీ గుణగణాలు తెలుసని అబద్ధం చెప్పను, కానీ నాకు తెలిసినంతవరకు నేను వచ్చేటప్పుడు కొన్ని చూస్తూ వచ్చాను. అవి ఏమిటి అంటే ఈ ఇంటి బయట పెరిగిన అందమైన పూల మొక్కలు. ఏ ఇంట్లో అయితే ఒక అమ్మాయికి గార్డెనింగ్ అంటే ఇష్టం ఉంటుందో ఆ ఇంట్లో పువ్వుల మొక్కలు వాడిపోవు. అలా పూల మొక్కలు చాలా అందంగా పువ్వులతో వికసించి స్వాగతం చెప్తున్నట్టున్నాయి. అంటే మీకు గార్డెనింగ్ అంటే ఇష్టమై ఉండాలి, పువ్వులంటే ఇష్టమై ఉండాలి అవునా అన్నాడు. ఆవిడ నవ్విందే. ఆ తర్వాత లోపలికి వచ్చాక నేను ఇంటి ముందు వేసిన ముగ్గుని చూశాను. పనివాళ్ళు వేసిన ముగ్గులా అనిపించలేదు. ప్రత్యేకమైన శ్రద్ధతో వేసి ఉండటం గమనించాను. దానితో పాటు మీ వేలికి అంటి ఉన్న ఆ ముగ్గుల్లో వేసిన రంగుల్ని గమనించాను. మీకు మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల ఎక్కువ ఇష్టం మక్కువ ఉండి ఉండాలి. మీ కట్టుబొట్టు తీరు చూసే నాకు మరీ బాగా నచ్చేశారు మీరు. ఆ చీర కట్టులో కూడా మీరు ఎంతో అందంగా మూర్తిభవిస్తున్న దేవిత్వం కనిపిస్తోంది మీలో. ఇక మీరు మాట్లాడే మృదువైన మీ మాటలు మీ సున్నితమైన మనసుని తెలియజేస్తున్నాయి. వచ్చేటప్పుడు చూసిన మీ పూజ గది ఎంతో అందంగా అలంకరించి దేవుడు కూడా ఇంత అందంగా ఉంటాడా అనే పరిమళాలు వెదజల్లుతూ కోవెలలో ఉన్నటువంటి ఫీలింగ్ కలిగింది నా మనసుకే. దానితో పాటు మీరు సిగ్గుపడేటప్పుడు మీ బుగ్గల్లో పడే సొట్టలు, అలాగే మీ పెద్ద కళ్ళు చూడనట్టే దొంగ చూపులు చూస్తూ నన్ను ఆపాద మస్తకం సిగ్గుపడుతున్నప్పుడు పొంగుతున్న మీ ఎద, మీరు సిగ్గుపడుతూ బొటనవేలుతో ముగ్గులు వేయటం ఎందుకో నేను మీకు నచ్చానని నా మనసుకు అనిపిస్తోంది అనేసరికి ఆవిడ నవ్వేసి మీకు వంట చాలా బాగా వచ్చనుకుంటా, మీరు వండి పెట్టిన వంట తిన్నానండి నేను అంటే నేనే చేశానని ఏంటి అని ఆవిడంటే
ఆహా, మీరు చేశారో లేదో నేను తినేటప్పుడు ఏది ముందు తింటున్నానా అనే మీరు అటే చూసినప్పుడే నేను పరిశీలించానులేండి అనేసరికి గడుసువారే అనేసింది ఆవిడ. ఆ తర్వాత ఇద్దరు ఒకళ్ళంటే ఒకళ్ళకి ఇష్టమని చెప్పడంతో ఇద్దరికి వివాహం జరిగిపోయింది. వివాహం జరిగిపోయిన తర్వాత ప్రభాకర్కి బాగా పెళ్ళాం అంటే విపరీతమైనటువంటి కోరిక. ఆ కోరికని వ్యామోహం అనాలా, మోహం అనాలా, ఇష్టం అనాలా, లేకపోతే పెళ్ళాం అంటే పిచ్చి అనాలా? అసలు 24 గంటలు ఆవిడ్ని గదిలో నుంచి బయటకు రానిచ్చేవాడు కాదు. తను గదిలో నుండి బయటకు వచ్చేవాడు కాదు. పెళ్ళాన్ని తీసుకొని దేశ విదేశాలు ట్రిప్పులకి వెళ్ళొచ్చాడు. ఆ తర్వాత లైఫ్ని ఒక రేంజ్లో ఎంజాయ్ చేస్తూ ఆవిడ్ని తీసుకొని లాంగ్ డ్రైవ్లు వెళ్ళి అక్కడ క్లోజ్ అవుతూ, ఆ తర్వాత ఆవిడ్ని తీసుకొని ట్రెక్కింగ్కి వెళ్ళి అక్కడ క్లోజ్ అవుతూ, ఆవిడ్ని తీసుకొని ఎడారులకు వెళ్ళి అక్కడ క్లోజ్ అవుతూ తన లైఫ్లో ఉన్న డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ చేసుకుంటూ ఇలా అసలు కొత్తగా పెళ్ళైన జంటని 1 సంవత్సరం పాటు వీళ్ళని డిస్టర్బ్ చేయలేదు ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు. ఇక ప్రభాకర్తో పాటు అతని తల్లిదండ్రులను కూడా అంజనమ్మ, మాణిక్యరావు ఆహ్వానించే వాళ్ళింట్లోనే సగౌరవంగా వియ్యంకుడు వియ్యపురాలుగా వాళ్ళని ఉండమనమని, వాళ్ళ అబ్బాయిని ఇల్లరికం పంపిస్తానన్నారంటే అదే పెద్ద గొప్ప విషయంగా భావించి వాళ్ళకు కూడా సమాన మర్యాదలు, గౌరవాలు వీళ్ళతో పాటు కల్పించారు. ఇక ప్రభాకర్కి అయితే పెళ్ళై సంవత్సరం గడిచిపోయింది స్వామి, ఇంకా మీరు నా కొంగు వదలాలేమో అంటే అప్పుడే సంవత్సరం అయిపోయిందా? రోజుకి ఎన్నిసార్లు నేను నీతో కలిశానో లెక్కలేదు. కానీ ఏంటో మన తొలి రాత్రి కూడా అవనట్టే అనిపిస్తుంది నాకు. అనిపిస్తుంది అని నాన్నగారు మీ అల్లుడు గారికి వ్యాపారం బాధ్యతలు అప్పచెప్పరు అనేపాటికి అలాగేనమ్మా అని రండి బాబు అని తీసుకెళ్ళి వ్యాపారంలో మెళకువలు నేర్పించే ఒకవైపున వాళ్ళకు ఉన్నటువంటి పెద్ద బిజినెస్, దాంతోపాటు పొలాలు, ఆస్తిపాస్తులు, వాళ్ళకు వచ్చే రాబడులు, ఉన్న మిగతా చిన్న చిన్న వ్యాపారాలు, దాంతోపాటు వాళ్ళకు ఉన్నటువంటి చాలా చోట్ల ఉన్న పెద్ద పెద్ద మాల్స్, వాటికి సంబంధించినవి, కన్స్ట్రక్షన్ బిజినెస్లో అన్నీ ప్రభాకర్కి 1 సంవత్సర కాలంలో నేర్పించి మామగారు ఆ తర్వాత బాధ్యతలు మొత్తం అల్లుడికే అప్పచెప్పేశాడు. చూసుకో బాబు, ఇహ నుంచి నువ్వే, నేను కూడా కాస్త ఆధ్యాత్మికం వైపు మనసు మరలుచుకోవాలి అన్న తర్వాత రంగస్వామి, మాణిక్యరావు కూర్చొని మాట్లాడుకుంటూ, శాంతమ్మ, అంజనమ్మ కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ వియ్యపురాళ్ళిద్దరూ పనివాళ్లతో వంట వార్పులు చేయిస్తూ పూజ పునస్కారాలని, దేవుడి గది, గుళ్ళు గోపురాలని, రంగస్వామి, మాణిక్యరావు కలిసి ఉన్న తోటలు పొలాల్లో తిరుగుతూ ఒకవైపున ఎక్కడెక్కడ ఎలా ఎలా వ్యవహారాలు జరుగుతున్నాయో చూసొస్తూ అప్పుడప్పుడు ఫ్యాక్టరీకి వెళ్ళొస్తూ ఇక వాళ్ళ వయసు పెద్దవాళ్లతో ముచ్చటిస్తూ కాలం గడుపుతూ ఉంటే ప్రభాకరు ఫ్యాక్టరీ వ్యవహారాలు, బాధ్యతలు చూసుకుంటూ మహేశ్వరితో శృంగారంలో తేలియాడుతూ ఇలా రోజులు హ్యాపీగా గడిచిపోతున్నాయి. ఒకప్పుడు 5 ఎకరాల పొలంలో పుట్టి పెరిగిన వీడైనా ఈ రోజున సూటు బూటు, రోజుకొక కాలు దించితే ఏసి, కాలు పెడితే ఏసి అన్నట్టు ప్రభాకర్ లెవెల్ ఎంత పెరిగిపోయిందని ప్రభాకర్ స్నేహితుల దగ్గర నుంచి చుట్టాలు, బంధువులు అందరూ చెప్పుకునేవాళ్ళు. ఇంతలోపు మహేశ్వరి గర్భవతి అయింది. ఇక వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. మహేశ్వరి ఎప్పుడైతే గర్భవతి అయిందో కాలు కింద పెట్టనివ్వకుండా పెళ్ళాన్ని ప్రభాకర్ ఒకవైపున చూసుకుంటూ డైలీ ఇంటిమేట్ అయ్యేవాడు ఆవిడతో. ఏమిటిది అని ఆవిడంటే ఈజీ డెలివరీ అవుద్దంట్లే, కనుక్కొచ్చాను డాక్టర్ని అని మరి ఆవిడ్ని అస్సలు కాలు కింద పెట్టనివ్వనంత హ్యాపీగా చూసుకునేవాడు. మరొక వైపున అత్త మామలు, అమ్మ నాన్నలు వృద్ధులైపోవటం వల్ల ఆవిడ్ని ప్రత్యేకంగా చూసుకోవాల్సిన ఒక మనిషి అవసరం ఏర్పడింది. టైం టు టైం మందులు ఇవ్వడానికి, జ్యూసులు ఇవ్వటానికి, కాళ్ళ దగ్గర చెప్పులు వేయటానికి, వాష్రూమ్కి తీసుకెళ్ళటానికి, వాకింగ్ చేయించడానికి. ప్రభాకర్కి ఒకవైపున ఆఫీసులో హెక్టిక్ వర్కులు ఉండటం వల్ల పొద్దునెళ్తే సాయంత్రం దాకా ఆఫీసులో సరిపోతోంది. ఇక పొద్దున కాసేపు భార్యతో గడిపే మళ్ళీ సాయంకాలం వచ్చి భార్యతో గడపటం తప్ప మధ్యలో ఫోన్లు మెసేజ్లు తప్ప రావడం కుదరటం లేదు. దాంతో ఆవిడ్ని కంటికి రెప్పలా చూసుకునే వాళ్ళు ఒకళ్ళు కావాలి. ఇక వీళ్ళు ఒక అమ్మాయిని, వయసులో ఉన్న పిల్లని చూసి పెడితే పోద్ది, చలాకీగా గెంతే పిల్ల అయితే కనుక అమ్మాయికి సాయంగా ఉంటుంది అనే దాంతో ఒక పనమ్మాయిని చూడమన్నారు. ఇక వాళ్ళ ఇంట్లో పనిచేసే గుమస్తా గారు పనమ్మాయిని తీసుకొచ్చాడు. ఆ అమ్మాయి పేరు రత్నం అని. ఆ అమ్మాయికి
అన్న అనేవాళ్ళు ఎవరూ లేరని దూరపు బంధువుల దగ్గర ఉంటోందని ఆ అమ్మాయికి ఏదైనా పని ఉంటే చూసి పెట్టమని వాళ్ళ ఇంట్లో వాళ్ళు అడిగారని చెప్పడంతో ఆ అమ్మాయిని రామ్మ నీ పేరేంటి అని అడిగితే రత్నం అండి అన్న తర్వాత రత్నమే అని నవ్వింది అంజనమ్మ. అవునండి అన్న తర్వాత లంగా ఓణి వేసుకొని ఉంటే చిన్నపిల్లేననుకుంటా 20 ఉంటాయమ్మా పెళ్ళవలేదా? లేదండి అనేసరికి సరే అలాగైతే ఆ అమ్మాయి మా అమ్మాయి పేరు మహేశ్వరమ్మ గారు అంతేగా అంది. అవును నువ్వు అమ్మాయి దగ్గరే ఉండి టైంకి ట్యాబ్లెట్లు అవి ఇస్తూ వంటమ్మాయి జ్యూసులు అవి ఇస్తూ తీసుకెళ్ళిస్తూ అమ్మాయిని వాకింగ్ చేయిస్తూ అమ్మాయికి కావలసినవన్నీ దగ్గరుండి చూసుకోవాలి. పాపో బాబో పుట్టేంతవరకు, పుట్టాక పాపాయిని కూడా నువ్వే చూసుకోవాలి. వచ్చునా చూసుకోవటం అంటే భలే ఓరండి ఒకసారి పనిచ్చి చూడండి. చిన్నప్పటి నుంచి పాసి పని చేయటం నాకేం కొత్త కాదు. నేనెప్పుడో నా 6వ ఏట పట్టానంట డాకలు తోమటం. అప్పటి నుంచే నేను డాకలు తోమితే తళతళ మెరిసిపోతాయి. ఇల్లు ఉడవటం, కల్లాపులు చల్లటం, కక్కూసులు కడగటం ఒకటేంటండి నాకు అన్నీ వచ్చు అని చెబితే అవేమీ ఇక్కడ చెయ్యొద్దులే కానీ ఇక నుంచి ఇక్కడికి వచ్చే ముందు అవిగో నీకోసం తెప్పించాను ఒక 10 జతల బట్టలు. నీకు ఇక్కడే మన మొత్తం ప్యాలెస్లోనే పనివాళ్ళు ఉండటానికి వరుసగా బయట గదులు ఉంటాయి. ఒక గది కూడా కేటాయించాం. అందులోనే బాత్రూము లెట్రిన్ ఉంటాయి. నువ్వు అక్కడే ఉండి నీ బట్టలు పెట్టుకొని శుభ్రంగా స్నానం చేసి చేతులు కాళ్ళు శానిటైజ్ చేసుకొని అమ్మాయి గదిలోకి రావాలి. అర్థమైందా? చాలా వాటికి గ్లౌజులు వాడు, మాస్కులు వాడు, శుభ్రంగా ఉండాలి. అలాగేనండి అని చెప్పింది రత్నం. ఆ తర్వాత నుంచి రత్నం మహేశ్వరి కేర్ టేకర్ అయిపోయింది. మహేశ్వరికి పొద్దున్నే లేచిన తర్వాత అలా బాయ్ నేను వెళ్ళిరానా అని చెప్పి ప్రభాకర్ వెళ్ళిపోయిన తర్వాత కాళ్ళ దగ్గర చెప్పులు వేయటం, ఆవిడ బాత్రూమ్ తీసుకెళ్ళటం, స్నానం చేసి వచ్చిన తర్వాత బట్టలు కట్టడం, ఆ తర్వాత ఆవిడ దగ్గరే ఉండి మాత్రలు ఇవ్వటం, వాకింగ్ చేయించడం, డాక్టర్ గారి దగ్గరికి తీసుకొస్తూ ఉండటం. ఇలా ఆ తర్వాత మొత్తానికి మధ్యలో మహేశ్వరికి పుట్టింటి సీమంతాలు, అత్తింటి సీమంతాలు, బేబీ షవర్లు, ఫోటోషూట్లు ఆ రోజుల్లో కాలాన్ని బట్టి వాళ్ళకున్న నాగరికత ప్రకారం అబ్రాడ్లు కూడా వెళ్ళొచ్చిన మనుషులు కాబట్టి అక్కడ ఎలా చేసుకుంటారో కూడా తెలుసుకొని అలా కూడా చేసుకొని బోల్డ్ అన్ని వీడియోలు ఫోటోలు మెమరీస్గా దాచుకున్నారు. ఆ తర్వాత మహేశ్వరికి ఒక 9వ నెల అలా వచ్చిందో లేదో వచ్చిన 2-3 రోజులకి నొప్పులు వచ్చాయి. రాగానే తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశారు. జాయిన్ చేస్తే మహేశ్వరి 12 బాబుని ప్రసవించింది. బాబు పేరు నామకరణ మహోత్సవం చేసి జగదీష్ అని పెట్టారు. పిల్లాడు జగత్తునే ఏలాలి అనుకున్నారు అత్తగారు, మామగారు, అమ్మ, నాన్నలు. ఆ తర్వాత మహేశ్వరికి కాస్త డెలివరీ కాంప్లికేటెడ్ అవటం, దాంతోపాటు ఆపరేషన్ చేయాల్సి రావటం బాబు పుట్టేటప్పుడు. ఇక కాస్త ఆరోగ్యం నలత పట్టడంతో రత్నాన్ని నువ్వు వెళ్ళొద్దు, బాబుని నువ్వే చూసుకుంటూ ఉండు, అమ్మాయిని కూడా నువ్వే చూసుకుంటూ ఉండు, జీతం పెంచుతావులే అని చెప్పారు. ఇక మహేశ్వరి వాళ్ళ అత్తామామలు, అమ్మ, నాన్నలు అలాగేనండి అన్న తర్వాత బాబుకి 2వ నెల వెళ్ళి 3వ నెల వచ్చిందే. మహేశ్వరికి కాస్త నయమై ఇంట్లో తిరగటం మొదలుపెట్టింది. ఈ మధ్య వైఫ్ అండ్ హస్బెండ్ ఇంటిమేటెడ్గా క్లోజ్గా ఉంటున్నారు. అయితే ప్రభాకరు ఆఫీస్కి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అమ్మ అత్త ఇద్దరూ కలిసి గుడికి వెళ్ళారు. ఇక మామగారు నాన్నగారు కలిసి బయట లాన్లో కూర్చొని పేపర్ చదువుకుంటున్నారు. బాబుని రత్నం ఆడిస్తోంది. ఇంట్లో పని వాళ్ళంతా పనులు చేసుకుంటున్నారు. భర్తకి సాయంత్రం వచ్చే టైం అవుతోంది. సర్ప్రైజ్గా ఏదో ఒకటి వండి పెట్టాలి అని ఈవిడ అనుకుంటుంటే ఈలోపు అత్త అమ్మ వచ్చారు. వచ్చి అమ్మ మహేశ్వరి నీ చేత్తో దేవుడికి నైవేద్యం చెయ్యి, మేము తీసుకెళ్ళి ప్రసాదాన్ని పంచిపెట్టొస్తాము అంటే సరేనని ముందు దేవుడి నైవేద్యమే చేద్దామని వంటగదిలోకి వెళ్ళింది. అత్తగారు అమ్మ ఇద్దరూ వెళ్ళి ఈవిడ మామగారితో నాన్నగారితో ముచ్చటిస్తూ లాన్లో కూర్చున్నారు. ఉన్నట్టుండి గ్యాస్ బండ పేలటం, ఆ గ్యాస్ బండ పేలిన దాంతో హడావిడిలో పని వాళ్ళంతా బయటికి పరిగెత్తుకు రావటం, రత్నం బాబుని తీసుకొని బయటికి ఉరుక్కుంటూ వచ్చేసరికి మహేశ్వరి మాత్రం లోపలే శవం అయిపోయి మిగిలిపోయింది. ఫైర్ స్టేషన్ వాళ్ళకి ఫోన్ చేసి ఈలోపు ఒకవైపున ప్రభాకర్ పరిగెత్తుకుంటూ వచ్చే ఇక
మొత్తం ఇల్లంతా కూడా వాళ్ళు వాటర్ స్ప్రే చేసి నిప్పులు అన్నీ చల్లారిపోయాక వెతికితే అక్కడ ఒక కళేబరం దొరికిందే. అది పూర్తిగా కాలిపోయిందే. మహేశ్వరిదేనని ఇక అంతిమ సంస్కారాలు జరిపించి దినదివస కార్యక్రమాలు జరిపించేశారు. ఉన్న ఒక్కగానొక్క కొడుకు ఇటువైపును చూస్తే భార్యను పోగొట్టుకొని 3 నెలల చంటివాడితో మిగిలిపోయాడనే బాధ రంగస్వామి శాంతమ్మది. ఎంతో సంతోషంగా సందడిగా తమ కళ్ళ ముందే కూతురు అల్లుడు తిరుగుతూ కూతురు ఎంతో ఆనందంగా ఉంది అనుకుంటే 3 నాళ్ల ముచ్చటే అయిపోయి ఉన్న ఒక్కగానొక్క కూతురు పూజాఫలంగా పుట్టిందనుకుంటే ఆ కూతురు కాస్త తమను అన్యాయం చేసి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిందనే దిగులు అంజనమ్మ మాణిక్యరావుదే. ఇలా ఇక ఎవరి దిగుల్లో వాళ్ళుంటే ప్రభాకర్ గడ్డాలు పెంచేసుకొని పిచ్చోళ్ళ తయారైపోయి తిండి తినకుండా పద్దాక మహేశ్వరి ఫోటో దగ్గర కూర్చొని కాస్త తాగుడికి స్మోకింగ్కి కూడా అలవాటు అవుతుంటే ముందు మామగారు నాన్నగారు అమ్మ అత్తగారు కలిసి అవి మానిపించి ఆఫీస్కి వెళ్ళమని పనిలో పడితే మహేశ్వరిని మర్చిపోవచ్చని వాళ్ళు నచ్చ చెప్పి ఆఫీసు పంపించడం మొదలుపెట్టారు. వాళ్ళేమి వెంటనే పెళ్లి చేద్దాం అనుకోలేదు ప్రభాకర్కి. ఇక కాస్త సమయం తీసుకోవాలి, దేనికైనా కూడా కంగారు పడకూడదు అనుకున్నారు. ఈలోగా బాబు కేర్ టేకర్ అయిన రత్నం ఒళ్ళో పెరగటం మొదలుపెట్టాడు. రత్నాన్ని నువ్వు వెళ్ళి సర్వెంట్ క్వార్టర్స్లో ఉండొద్దులే, ఇక్కడే ఒక గదిలో ఉండు, బాబుతో నువ్వే ఉండు పద్దాక. మా అమ్మాయి పోయిన దగ్గర నుంచే మాకు ఆరోగ్యాలు బాగోటం లేదు, ఆసుపత్రికి వెళ్ళి మందులు మింగటమే పని అయిపోయింది. మా కోడలు పోయిందనే దిగుల్లో నుంచి మేము బయటకు రాలేకపోతున్నాం, కాస్త పిల్లాన్ని జాగ్రత్తగా చూసుకోమ్మా, నీకు 4 రూపాయలు ఇస్తామని ఇక మహేశ్వరి అత్తమామలు అమ్మా నాన్నలు చెప్తే రత్నానికి ఒక ఏసీ రూమ్ ఇచ్చి బాబుని పెట్టుకొని అందులోనే ఒక ఉయ్యాల అన్ని బెడ్డింగులతో సహా ఏర్పాటు చేసి ఆ గదిలో ఉండమని చెప్పారు. ఏది కావాలన్నా పని వాళ్లతో రత్నానికి బాబుకు కావలసినవన్నీ సమకూర్చమని చెప్పారు. ముసలి వాళ్ళు వయసు అయిపోయిన వాళ్ళు, దాంతో వాళ్ళు చాలా ఎర్లీగా రాత్రి 8 గంటలకే భోజనాలు పూర్తి చేసేసుకొని 9 గంటలకల్లా నిద్ర మాత్రలు వేసేసుకొని ఇక పడుకుండిపోయేవాళ్ళు. అయితే ప్రభాకర్ వచ్చేపాటికి పని వాళ్ళందరూ సర్వెంట్ క్వార్టర్స్లోకి వెళ్ళిపోయేవాళ్ళు. రాత్రి 10, 11 అయ్యేదే. ఆ టైంలో వచ్చిన ప్రభాకర్కి రత్నమే భోజనం వడ్డించేది. భోజనం తిన్న తర్వాత బాబుని ముద్దాడి కాసేపు దగ్గరికి తీసుకొని ఆ తర్వాత బాబుని రత్నానికి అప్పచెప్పి ఇక తన గదిలోకి వెళ్ళి పడుకునేవాడు. ఇలా ఒక 1 నెల రోజుల కాలం గడిచిందే. ఒక రోజున బయట అట్మాస్ఫియరు బాగా గాలి వర్షం తుఫాను. ఎప్పట్లానే ప్రభాకర్ వచ్చాడు. తడిచిపోయి వచ్చేసరికి ప్రభాకర్ని కూర్చోబెట్టి ఇక రత్నం తల తొడవటం మొదలుపెట్టింది. బొడ్డుకి బెత్తడి కిందకి లంగా ఓణి వేసి ఇక బాగా వయసులో ఉందే, నడువంతా వీపంతా కనపడేలా బ్లౌజ్ వేసే చాలా సెక్సీగా హాట్గా ఉంది చూడడానికి రత్నం. దాంతో ప్రభాకరు ఆమెనే అలా ఎత్తుకొని ఇక బాబు ఉన్నటువంటి గదిలోకి తీసుకెళ్తే బాబు పడుకున్నాడా అన్నాక పడుకున్నాడండి అనేసరికి బెడ్రూమ్ డోరు క్లోజ్ చేశాడు. క్లోజ్ చేసిన తర్వాత రత్నాన్ని దగ్గరికి తీసుకొని ఒక్కొక్కటిగా వస్త్రాలు తనవి తీస్తూ ఆమెవి తీస్తూ ఆ తర్వాత శారీరకంగా ఆమెతో క్లోజ్ అయ్యాడు. ఆ తర్వాత నుంచే ఇక ఆ సుఖం శరీరానికి చాలా బాగుందనిపించింది. మహేశ్వరికి రత్నానికి అసలు సంబంధమే లేదు. మహేశ్వరి చాలా సుకుమారంగా మొగుడు ముందే నగ్నంగా ఉండాలంటే సిగ్గుపడి మెలికలు తిరిగిపోయేది. కానీ రత్నం శృంగారానికి ఆహ్వానిస్తున్నట్టే ఉండేది ఎప్పుడు చూసినా. ఇద్దరూ కలిసే రాత్రి 10 గంటలకి వచ్చే ప్రభాకరు ఇంకా ముందే రావటం, త్వరగా భోంచేసి అమ్మా నాన్నల్ని అత్తామామల్ని పడుకోమని వాళ్ళకి నిద్రమాత్రలో ఇంకొకటి పాలల్లో ఎక్కువ డోసులు కలిపేయటం, వాళ్ళు ఎక్కువసేపు పడుకుంటారు కాబట్టి రత్నంతో రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున కోడి కూసేంత వరకు కూడా శృంగార సాగరంలో అలా ఈదుతూ వెళ్ళిపోవటం, ఇక స్వర్గ సుఖాలని చవి చూడటం, మధ్య మధ్యలో రత్నం లేసి బాబుకి పాలు పట్టించడం, ఆ తర్వాత మళ్ళీ ఇద్దరు ఇంటిమేట్ అవటం, సరిగంగా స్నానాలు చేయటం, ఇలా చాలా క్లోజ్ అయిపోయి ఇద్దరి మధ్య 6 నెలల పాటు విడదీయరానే ఎఫ్ఐఆర్ కొనసాగుతూ వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఒక రోజున రత్నం ప్రభాకర్ వచ్చేసరికి పువ్వులు పెట్టుకొని సిద్ధంగా ఉంటుంది రోజు. అలాంటిదే ఆ రోజు అలంకరించుకుందే కానీ డల్గా ఉందే. ఏమైందని ఆమె నడుం పట్టుకొని దగ్గరికి లాగి పెదవుల మీద ముద్దు పెడితే పొట్ట మీద చేయి పెట్టి మీరు తండ్రి కాబోతున్నారు అని చెప్పింది.
అతనేమి ఆమెని అబార్షన్ చేయించుకోమని లేదు, కడుపు తీయించుకోమని చెప్పలేదు. తెల్లవారి ఇంట్లో ఉన్న అత్తమామల ముందు అమ్మా నాన్నల ముందు నిలబెట్టాడు రత్నాన్నే. శారీరక కోరికలు ఆపుకోలేకపోయానని, దాంతో మహేశ్వరి పోయిన దిగులు మర్చిపోవటానికే రత్నానికి దగ్గరయ్యానని, మహేశ్వరిని రత్నంలో చూసుకుంటూ ఇద్దరం అనుకోని సందర్భంలో ఒకటయ్యామని, ఒకసారి చేసినా 100 సార్లు చేసినా తప్పు తప్పే కాబట్టే ఆమె తనని ఆదరించిందని, మహేశ్వరి లేని లోటు తీర్చిందని, కాబట్టే ఇద్దరం క్లోజ్ అయ్యామని, ఇక ఆమెనే నేను వివాహం ఆడతాను అనేపాటికే మేమేంటో, మా రాజవంశ ప్రతిష్ఠ ఏంటో, ఈ ఇంటికి ఉన్నటువంటి పరువు ప్రతిష్టలు ఏంటో, నీకున్న టీవీ మర్యాద, నువ్వు ఉన్నటువంటి సొసైటీలో పదవి పరువు ప్రతిష్టల గురించి ఆలోచించవా అని అత్తమామలే కాదు, ఒకవైపున అమ్మా నాన్నలు దాని కులమేంట్రా కక్కుసులు కడుక్కొని పాసి పనులు చేసుకునేది, చివరికి దాని దగ్గర శుభ్రత అశుభ్రత అనేవి కూడా చూసుకోకుండా దాంతో ఎలా కలిసావురా, పైగా కోడల్ని ఊహించుకుంటూ కలిసావా చండాలుడా, దాన్ని తీసుకొచ్చి నువ్వు ఇంటి కోడల్ని చేయటం ఏంట్రా ముదరష్టపు వెదవా, మేము సచ్చినా ఒప్పుకోము, అసలు మేమే నీకు కోడలు వెళ్ళి సంవత్సరం వెళ్ళిన తర్వాత మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేద్దామని వెతుకులాడుతూనే ఉన్నాం. ఒకవైపున మన స్థాయికి హోదాకి తగిన వాళ్ళు లేరని మేము అనుకుంటుంటే ఈ పనులేంట్రా భ్రష్టుడా అని అమ్మా నాన్నలు కూడా ప్రభాకర్ని తిడితే, తన కడుపులో నా పిండం పెరుగుతోంది, నేను కడిగిస్తాం, పెరిగితే ఎంతో కొంత ఇస్తాం, దీన్నే ఊడి బహిష్కరణ చేస్తాం, దేశ బహిష్కరణ చేస్తాం, అవసరమైతే మనకి ఫారెన్లో తెలిసిన వాళ్ళ ఇళ్లలో పాచి పనికి పంపుతాం, అంతేగాని దాన్ని నువ్వు పెళ్లి చేసుకోవటం ఏంట్రా అంటే, మీరు అలా పంపిస్తే నేను మీ కళ్ళెదురుగా ఉంటాననుకుంటున్నారా, మిమ్మల్ని వదిలి శాశ్వతంగా మహేశ్వరి దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది అనేపాటికి వాళ్ళకి చేయటానికి ఇక ఏ మార్గం దొరక్క, నేను బాబుని నా సొంత బిడ్డలా చూసుకుంటానమ్మగారు, నేను కడుపుతో ఉన్నానమ్మా, నేను ఎవరితో తప్పు చేయలేదు, బాబుగారు నా ఒంటి మీద చెయ్యి వేసేపాటికి ఆయన్ని కాదనలేకపోయాను, ఎంతైనా సరే బాబుగారు నన్ను ప్రేమిస్తున్నాను ఇష్టపడుతున్నాను అన్నారు, నన్ను ప్రేమించి ఇష్టపడుతున్నాను అన్న తొలి మగాడు ఆయనేనమ్మా, నేను ఆడదాన్నే కదా, నాలోనూ ఆడతనం ఉంటుంది కదమ్మా, దాంతోనే ఆయన్ని ధిక్కరించలేకపోయాను, బాబుని నా కన్నబిడ్డలా చూసుకుంటానమ్మా అనేసరికి వాళ్ళకి వేరే ఆప్షను లేదు. ఆ తర్వాత వాళ్ళు పెళ్లి చేయటం తప్ప వాళ్ళకి మిగిలింది లేదు. ఆ తర్వాత పెళ్ళైపోయింది. పెళ్ళైపోయాక రత్నం ఇంట్లో అడుగు పెట్టింది కోడలి హోదాలో, ఇక వాళ్ళకి కూతురు హోదాలో. ప్రభాకర్ రత్నం పగలు రాత్రి తేడా లేకుండా ట్రిప్పులకి వెళ్ళొచ్చి బెడ్రూముల్లో క్లోజ్ అవుతూ మొత్తానికి ఆ తర్వాత ఒక 3 నెలల కాలానికి రంగస్వామి పోయిన నెలకి శాంతమ్మ పోయిన 2 నెలలకి మాణిక్యరావు పోయిన ఒక 3 నెలలకి అంజనమ్మ, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పైలోకాలకి చేరుకున్నారు. ఏంటో ఇలా జరిగింది, అక్క పోయిందనే దిగులు మర్చిపోలేకపోతున్నట్టున్నారండి అని రత్నం అంటే, ప్రభాకర్ ఏం చేద్దాంరా అని ఈలోపు రత్నానికి ఒక కూతురు పుట్టేయటం, ఆ కూతురికి రాగిణి అని పేరు పెట్టుకోవటం, ఆ తర్వాత రత్నానికి మడత కానుపులో మళ్ళీ వెంటనే గర్భవతి అయ్యి మళ్ళీ 10 నెలలకి ఇంకొక కూతురు పుట్టేయటం, ఆ కూతురికి అరుణ అని పేరు పెట్టడం, కొడుకు పుడతాడు అనుకొని కోటి కళ్ళలతో ఎదురు చూసిన రత్నానికి అరుణ పుట్టాక గర్భసంచిలో ప్రాబ్లం వచ్చిందని యూట్రస్ తీసేయటం టకటకా జరిగిపోయినాయి. పర్వాలేదులే, ఆడపిల్లలైతే ఏంటి మగపిల్లాడైతే ఏంటి, వారసుడు జగదీష్ లేడా ఏంటి అని ప్రభాకర్ అంటే, బాబు నా ప్రాణం అండి, బాబు నా సర్వస్వం, బాబు మీకు అక్కకి ప్రేమకి గుర్తుగా పుట్టినవాడు, నా చేతుల మీదుగా నా కళ్ళ ముందు అక్క ప్రసవిస్తే పుట్టి నా చేతుల్లో పెరిగినవాడు, నా ప్రాణం కదండి అని రత్నం బాబుని ఎత్తుకొని గోరుముద్దలు తినిపించి గుండెల మీద వేసుకొని ఉయ్యాల్లో వేసి ఊపి చాలా ప్రేమగా చూసుకునేది. తన కూతుళ్ళ ఇద్దరి దగ్గరే బాగా వయసు మరలిపోయిన ఒక ముసల్దాన్ని తీసుకొచ్చి కేర్ టేకర్గా పెట్టి బాబు విషయంలో ప్రతిదీ తనే చూసుకునేది. ఇక బాబు చేత అమ్మ అని పిలిపించుకొని, అమ్మ అన్నయ్య కొడుతున్నాడే అంటే, ఏమ్మా చెల్లెళ్ళని కొట్టావా అంటే, సారీ అమ్మా అంటే, ఎందుకు, నీకు కొట్టాలనిపిస్తే కొట్టు, చంపేయాలనిపిస్తే చంపే, వాళ్ళు నీ చెల్లెళ్ళు నాన్న అనే కూతుళ్ళిద్దరితో పాటు జగదీష్ని కూడా చాలా పెద్ద స్కూల్లో జాయిన్ చేయించింది ప్రభాకర్తో. ఆ తర్వాత
పిల్లాడు ఏది అడిగితే అదే, కోరిన బట్టలు, కోరిన చెప్పులు, కోరిన తిండి, ఇక తనే ఒళ్ళో పడుకోబెట్టుకోవటం, బెడ్ టైం స్టోరీస్ చెప్పడం, పిల్లాడిని గుండెల మీద వేసుకోవటం, పిల్లాడికి రోజు పాటలు పాడటం, పిల్లాడికి జోలపాట పాడి నిద్రపుచ్చటం. తల్లి లేదని తెలుసు, తల్లి పోయిందని తెలుసు, ఫోటోలో ఉంది మహేశ్వరి తన తల్లేనని తెలుసు, కానీ తను అమ్మాని నూరారా పిలిచింది రత్నాన్నేనని, అలా ఏ సవతి తల్లి ఏ కొడుకుని చూడదని జగదీష్కి రత్నం అంటే పంచప్రాణాలు. చెల్లెల్ని సరదాగా ఆట పట్టిస్తాడు కానీ చెల్లెళ్ళన్నా కూడా పంచప్రాణం. ముఖ్యంగా అసలు రత్నం ఏది చెప్తే అది శిలాశాసనం అన్నట్టే వింటాడు. ఈ భూమి మీద ఉన్నటువంటి ఎవరి మీద మనం ఏది చెప్పినా నమ్మే జగదీషు రత్నం మీద ఏం చెప్పినా నమ్మడు. చివరికి ప్రభాకర్ మీదే చెప్పినా నమ్ముతాడేమో కానీ రత్నం మీద మాత్రం ఏమీ నమ్మడు. ఎవరైనా తన తల్లి గురించి తప్పుగా మాట్లాడితే వాళ్ళ రక్తం కళ్ళ చూస్తాడు. ఇలా కాలచక్ర ప్రవాహంలో జగదీష్ 10th అయిపోయి ఇంటర్మీడియట్కి వచ్చాడు. ఒకరోజు రాత్రి రత్నం పెద్దగా కేకలు పెడుతూ ఏడుస్తూ ఉండేసరికి ఇంట్లో ఉన్న పనివాళ్ళు రాగిణి, అరుణ, జగదీష్ పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చేపాటికే, నాన్నగారు నన్ను వదిలే అక్కయ్య దగ్గరికి వెళ్ళిపోయారు నాన్న, నన్ను అన్యాయం చేసి నిన్ను నా చేతుల్లో పెట్టి వెళ్ళిపోయారు, నాకు నువ్వున్నావు కదమ్మా అని ఇక జగదీష్ను పట్టుకొని, ఇక నా బాధ్యత చెల్లెళ్ళ బాధ్యత నీదే నాన్న, ఆయన నన్ను ఇంత అన్యాయం చేసి వెళ్ళిపోతారు అనుకోలేదు, ముక్కుపచ్చలారని నా జీవితాన్ని కాలరాసి ఆ దేవుడు ఆయన్ని తీసుకెళ్ళిపోవటం, ఆయన వెళ్ళిపోవటం జరిగిపోయింది నాన్న అని పిల్లాడిని పట్టుకొని వెక్కిళ్ళు పెట్టి ఏడిస్తే, నీకు నేనున్నానమ్మా అని పిల్లాడి చేత అంత్యక్రియలు చేయించేసి మహేశ్వరి ఫోటో పక్కనే ప్రభాకర్ది కూడా పెద్ద ఫోటో పెట్టింది. ఆ తర్వాత ఇంటి వ్యవహారాలు అవి రత్నమే చూసుకుంటుంది, ఆస్తి వ్యవహారాలు, హైవేజుల వ్యవహారాలు రత్నమే చూసుకుంటుంది. ఇక కొడుకుని చాలా పెద్ద కాలేజీలో హాస్టల్లో వేసింది. హాస్టల్లో వేస్తే నేను ఇంటి దగ్గర నుంచే వెళ్ళమంటున్నాను, నువ్వే విననంటున్నావు, వేరే ఊరెళ్ళి చదువుకుంటానంటున్నావు, నిన్ను వదిలి నేను ఉండటానికేనా నాయనా అంటే, నేనెక్కడికి వెళ్తానమ్మా, వారం వారం నువ్వు వస్తూనే ఉన్నావు, 2 నెలలకోసారి నెలకోసారి నేను వస్తూనే ఉన్నాను, చెల్లెళ్ళు వస్తూనే ఉన్నారు, నువ్వు నన్ను ఎక్కడ వదిలావు, వీడియో కాల్స్లో నువ్వు నాతో మాట్లాడుతూనే ఉన్నావు, గంటకి ఫోన్ చేస్తావు, 10 నిమిషాలకోసారి మెసేజ్ చేస్తూనే ఉంటాను, నీ నుండి నేను ఎప్పటికీ దూరం కాలేనమ్మా, అదే నువ్వు అనుకునే పొరపాటు మాత్రమే, నా ప్రాణమమ్మా నువ్వు. రోజు నేను పాట పాడకుండా నిద్రపోవుగా కన్నయ్య, నువ్వు నా పక్కన లేకపోతే నాకు నిద్ర పట్టదు నాన్న, నువ్వు పాడే ప్రతి పాట నేను రికార్డ్ చేసి తెచ్చుకున్నానమ్మా, ఆ పాట వినకుండా నాకు నిద్ర ఎలా పట్టుద్దనుకుంటున్నావు అని ప్రతిరోజు రాత్రి హాస్టల్లో ఆ పాటలన్నీ పెట్టుకొని పడుకుంటే పక్కన ఉన్న స్టూడెంట్స్ అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉండేవాళ్ళు. చిన్న మహారాజాలా మా ఇంటికొచ్చి చిలిపి నవ్వులతోటి సంతోషం తెచ్చి, అమ్మను అయ్యానురా నీ రాకతో, కమ్మని ఆనందమే నిండాలి నీతో, ఓ జాబిలి కూనా లాలిజో, వటపత్ర ఛాయికి వరహాల లాలే, రాజీవ నేత్రునికి రతనాల లాలే, జో అచ్యుతానంద జో జో ముకుంద, లాలి పరమానంద జగదీష్ గోవింద, జో 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 అని ఆ పాటలు పెడితే స్టూడెంట్స్ అంతా కూడాను వాటిని వింటూ, ఏంట్రా ఇవి అంటే, మా మమ్మీ నా కోసం పాడే లులబీ సాంగ్స్, ఇవి లేకపోతే నాకు నిద్ర పట్టదు అని చెప్పేవాడు వాళ్ళకే. వాళ్ళు వాట్ ఈస్ దిస్, మనకి మమ్మీ లేరా ఏంటి అనుకొని నవ్వుకునేవాళ్ళు. ఆ తర్వాత క్లాసులకు వెళ్ళటం స్టార్ట్ చేశాడు జగదీషు. అలా వెళ్ళిన అతనికి వారం వారం అమ్మ ఫోన్ చేయటం, చెల్లెళ్ళు అమ్మ రావటం, నెలకోసారి 2 నెలలకోసారి తన ఇంటికి వెళ్ళి
టైం స్పెండ్ చేసి రావటం ఇలా కామన్గా జరుగుతుండగా అదే క్లాస్లో చదువుతున్న కావేరి అనే అమ్మాయినే ప్రేమించాలని కాదులే కానీ ఇంటెన్షనల్గా అనుకోకూడదు కానీ వయసుకు వచ్చాడు. దాంతోపాటు గర్ల్ ఫ్రెండ్ లేదో ఆడదాని స్పర్శ కూడా చాలా ప్రత్యేకంగా అనిపించేటటువంటి వయస్సు అది. అలా ఆ అమ్మాయికి ముందు పరిచయం తర్వాత స్నేహం, ఆ స్నేహం తర్వాత తను ప్రపోజ్ చేయటం జరిగిపోయింది ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేయటంతో సహా. ఇక అలా మొదలుపెట్టి ఇంజనీరింగ్ 4 సంవత్సరాలు కూడా ఇక ఈ చోటుకి వెళ్ళి ఈ చోటుకి వెళ్ళలేదు, ఎలా ఎంజాయ్ చేసి ఎలా ఎంజాయ్ చేయలేదు అన్నట్టు కాకుండా ఒక్క ఫిజికల్గా క్లోజ్ అవటం తప్ప ముద్దులు హగ్గులు, ఇక ఇద్దరూ కలిసే షాపింగులు, ట్రిప్పులకి వెళ్ళటం, ట్రెక్కింగులకి వెళ్ళటం, సినిమాలని షికార్లని లైఫ్ని ఆ 4 ఏళ్ళు ఎంజాయ్ చేయటం అయిపోయింది. ఆ తర్వాత పీజీ 2 ఏళ్ళు ఇంకా క్లోజ్గా ఎంజాయ్ చేశారు. అయిపోయి ఇద్దరికి చదువులు అయిపోయినాయి. నువ్వు మీ ఇంట్లో చెప్పు, నేను మా ఇంట్లో చెప్తానంటే నువ్వే చెప్పి మీ ఇంట్లో వాళ్ళని తీసుకురా, మా ఇంట్లో మా నాన్నగారు ఏమంటారోనని నాకు భయం అని చెప్పింది కావేరి. కానీ నువ్వు చెప్పాలి కదా అన్న తర్వాత సరేనని జగదీషు ఇంటికి వెళ్ళి రత్నానికి కావేరి ఫోటో చూపించి తన్ని ఇష్టపడుతున్నానని తన్ని ప్రేమిస్తున్నానని పెళ్లి చేయవా అమ్మా అని అడిగాడు. నువ్వు అడగటం మళ్ళీ నేను నీకు ఇచ్చి చెయ్యకపోవటమా నాన్న, నువ్వు అడిగితే నేనేది కాదన్నాననే అమ్మాయి బంగారు బొమ్మలా ఉందే, వదిన చాలా బాగుందన్నయ్య అనేసరికి చాలా మంచిది కూడాను అని చెప్పుకొచ్చాడు జగదీషు. అలాగే నాన్న, మంచి రోజు చూసుకొని 2-3 రోజుల్లో వెళ్ళి మాట్లాడే అమ్మాయి మనదనిపించుకొని వచ్చి చాలా గ్రాండ్గా ఇక ఆకాశం అంత పందిరి వేసి భూదేవంత అరుగేసి నీ పెళ్ళి నేను చేయిస్తానని రత్నం హామీ ఇచ్చిందే. మా అమ్మ బంగారమ్మ అంటే నువ్వు బంగారం కాదా నాన్న, నువ్వు నిలువెత్తు నా మెకనాస్ గోల్డ్ కొండవి నాన్న అని ముద్దు పెట్టుకుంది కొడుకునే. ఆ తర్వాత మరి మేము అంటే అన్నయ్య తర్వాతే మీరెప్పుడు నాకు అనేస్తే బాగా అయిందా అమ్మకి నా తర్వాతే ఎవరైనా అన్నాడు జగదీష్. ఇదే విషయాన్ని కావేరికి ఫోన్ చేసి చెప్తే కావేరి వాళ్ళమ్మ శకుంతలతో వాళ్ళ నాన్న రామకృష్ణతో ఇలా జగదీష్ని ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుంటానని, వాళ్ళ అమ్మగారు పోయారని వాళ్ళ నాన్నగారు తర్వాత రత్నాన్ని పెళ్లి చేసుకున్నాడని, 2 కూతుళ్ళని, ఇప్పుడు వాళ్ళ నాన్న లేడని, వాళ్ళ అమ్మమ్మ తాతయ్య నానమ్మ తాతయ్య కాలం చేశారని, జగదీష్ని ఆవిడ సొంత కొడుకు కన్నా ఎక్కువ ప్రేమగా చూసుకుంటుందని, స్థిరచరాస్తులు బోల్డ్ ఉన్నాయని, వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదని, జగదీష్ చాలా మంచోడని, 6 సంవత్సరాల నుంచి ఇద్దరం ప్రేమించుకుంటున్నామని చెప్తే శకుంతల కూతుర్ని 2 దవడలు పగిలిపోయిందాకా కొట్టింది. ఎందుకమ్మా నన్ను కొడతావు అంటే, ఉసే విశ్వాసఘాతకురాలా, కడుపుకు అన్నం తింటున్నావా, కంపలమ్మటి గడ్డి తింటున్నావా, నీతి జాతి లేనిదానా, మనిషి అంటారా పశువు అంటారా నిన్ను, అసలు మన కులం ఏంటి వాడి కులం ఏంటి, అది తీసేసే, కాలేజీకి ఎందుకు వెళ్ళావే నువ్వు, చదువుకోమని పంపించావా, ప్రేమాయణాలు జరిపించమని పంపించావా, నువ్వు మనిషివా పశువువా, కాస్తైనా ఇంకిత జ్ఞానం ఉండాలి. ఏ ఇంటి మీదైనా ఆడపడుచులు పడి దోచుకెళదామని చూస్తారో, అమ్మా నాన్నలు పోయిన తర్వాత అన్నయ్యలకి ఉన్నాయి లేని చెప్పి వదినల్ని కొట్టించాలని తిట్టించాలని చూస్తారో, అలాంటిది మీ అత్తయ్యని మీ మావయ్య ఎంతో ఇష్టపడి ఆవిడ అందచందాలు చూసి వసుధని మీ మావయ్య కోటీశ్వరుడు పెళ్లి చేసుకొని వెళ్ళాడు. పెళ్లి చేసుకొని వెళ్ళిన తర్వాత ఉన్న ఆస్తి అంతా మీ నానమ్మ తాతయ్య మీ నాన్నకిస్తే మీ నాన్నగారు వ్యాపారాల్లో పెట్టి ఆయనకి సరైన అనుభవం జ్ఞానం లేక వాళ్ళని వీళ్ళని నమ్మి మొత్తం పోగొట్టుకొని చివరికి చిన్న అద్దెంట్లోకి మారి, నువ్వు ఒకవైపున పసిపిల్లవే, చెల్లెలు నా కడుపులో ఉందే, ఒకవైపున భూమి మీద పడని నీ చెల్లెలతో భూమి మీద పడిన నీతో రోజు చివరికి పట్టెడు మెతుకులు తినటం కూడా కష్టమైపోయింది మన పరిస్థితి. ఎక్కడా ఉద్యోగానికి వెళ్ళినా ఆయన ఇవ్వడలేకపోతున్నాడో, అలాంటి పరిస్థితుల్లో వసుధ తన కొడుకు కిరణ్ని తీసుకొని అక్కడికి వచ్చింది. వచ్చి మా బాధను చూసి చెలించిపోయింది. ఇంకొక ఆడదైతే ఇక్కడ ఏమీ లేదన్నప్పుడు మొహం తిప్పి కూడా చూడదు. అలాంటిది అంత కలిగినింటి కుటుంబంలోకి వెళ్ళి మొగుడికి తన
అన్న గురించి చెప్తే చులకనైపోతాను అనే దాంతో తన ఒంటి మీద ఉన్న లక్షల రూపాయల నగలు ఒలిసిచ్చింది మీ నాన్నకే. ఇచ్చే ఆ విషయం మీ మామయ్యకి తెలియనివ్వలేదు. ఆ తర్వాత నా పురుడు పోసిందే. నీకు నీ చెల్లెలకి ఈ రోజున ఇంతెంత పెద్ద కాలేజీల్లో ఎవడమ్మా మొగుడు సొమ్ము పెట్టి చదువుకున్నాననుకుంటున్నావే? రకానికో డ్రెస్సు, నీ కాలికి పెట్టుకున్న పట్టీల దగ్గర నుంచి చెవులకు పెట్టుకున్న కమ్మల దాకా నీ అత్తేసిన ముష్టి. మీ నాన్న ఆ తర్వాత ఏ వ్యాపారాలు పెట్టొద్దని నేను పట్టుకొని ఏడిస్తే అప్పుడు సూపర్ మార్కెట్ పెట్టాడు. ఆ సూపర్ మార్కెట్ అద్దెది వద్దని చెప్పి ల్యాండ్ కొని సూపర్ మార్కెట్ కట్టించి గోడౌన్ కట్టించి కోల్డ్ స్టోరేజ్తో సహా పెట్టించింది మీ అత్త. ఈ రోజున 5 ఏళ్ళు కడుపులోకి వెళ్తున్నాయి. 3 అంతస్తుల ఇల్లు, కారు, నీకు నీ చెల్లెలకి కాలేజీల్లో, ఏసీ కాలేజీల్లో చదువులు. ఒకవైపున మీకు ఓణీల ఫంక్షన్లు, పెద్ద మనిషి ఫంక్షన్లు, నీ వడికి నీకు నగలు, నీ చెల్లెల వరకు నీ చెల్లెలకి నగలు, చుట్టాల్లో బంధువుల్లో తలదించుకోకుండా ఎంత బలగం ఉంది నా పుట్టింటి తరపున, ఎంత బలగం ఉంది మీ నాన్న తరపున. చిటికేస్తే వచ్చి 100 మంది వాళ్తారో అంతా మందిలో పరువు పోకుండా వాళ్ళ అన్నయ్య నుంచోబెట్టిందే. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను వసుధా అని నేను పట్టుకొని అడిగితే ఏమీ వద్దు వదినా, దేవుడు నాకు ఒకే ఒక్క కొడుకునిచ్చాడు. ఆ తర్వాత మరి బిడ్డల్ని ఇవ్వలేదు. మా కిరణ్ కావేరి కన్నా పెద్దోడు కదా. మా కిరణ్ కన్నా మహిమ ఎటు 5-6 ఏళ్ళు చిన్నది కదా. మా కిరణ్కి మహిమకి వరుస కుదరదు కానీ కావేరిని నా ఇంటి కోడలుగా పంపిస్తావా? నా పుట్టింటితో నేను బంధం తెంచేసుకోవాలనుకోవట్లేదు. నా మేనకోడల్నే కోడల్ని చేసుకోవాలనుకుంటున్నానని నీ మేనత్త నోరు తెరిసి అడిగితే ఆనాడు ఏనాడో మాటిచ్చావు నిన్ను వాళ్ళింటి కోడలుగా పంపుతామని. మీ బావకి నువ్వే పెళ్ళానువని చెప్తూ పెంచుకొచ్చింది మీ అత్త. నీతో కూడా చాలాసార్లు అన్నాం మేము బావున్నాడని. ఆ విషయం తెలిసి కూడా నువ్వు బలిసి ప్రేమించావా ఏంటే? ప్రేమించేటప్పుడు తెలుస్తుందా అమ్మా మనసుకి? అవన్నీ తెలియవమ్మా. అంత తెలియనంత మదం పట్టేసి కొట్టుకుంటుందా నీ మనసు, నీ వయసు, నీ శరీరం కోరుకుందని చెప్పు ఒక మగాడి పొందో. ఏమే మరి బావ మగాడేగా, బావ డాక్టర్ చదువుకున్నాడుగా, బావ మరే రేపో మాపో హాస్పిటల్ పెట్టబోతున్నాడుగా, అబ్రాడ్ వెళ్ళి తిరిగి వచ్చాడుగా. నిన్నే కోడల్ని చేసుకుందామని మీ అత్తయ్య అనుకుంటుంటే నీ పీజీ అయిపోయిందాకా నిన్ను డిస్టర్బ్ చేయొద్దన్నాడుగా. వాడికి ఏ చెడు అలవాట్లు లేవుగా, వాడికి ఎవరితో ప్రేమాయణాలు లేవుగా. ఆడదానివి బరితెగిచ్చి బజారు పనులన్నీ చేసొస్తావంటే బయటికి పంపితే అని ఆవిడ కొడుతుంటే ఆయన ఆపేశాడు. ఆపేస్తే ఈలోపు అక్కడికి వసుధ రానే వచ్చింది కిరణ్ని తీసుకొనే. జరిగిందంతా విన్న తర్వాత వద్దు వదిన, దాని మనసులో ఏ అబ్బాయి ఉన్నాడో ఆ అబ్బాయికే ఇచ్చి పెళ్లి చేయండి. మనసు ఒకళ్ళ దగ్గర శరీరం ఒకళ్ళ దగ్గర పెట్టుకొని ఏ ఆడపిల్ల కాపురానికి రావటము మంచిది కాదు. అక్కడికి వచ్చినా అది సుఖ సంతోషాలతో ఉండలేదు. అది కాదు వసుధ అంటే లేదన్నయ్య అన్న తర్వాత పర్వాలేదు మావయ్య, కావేరి ఇష్టపడుతున్నానంటుంది కదా, తను ఇష్టపడ్డ వాళ్ళకి ఇచ్చి చేస్తేనే తన లైఫ్ బాగుంటుంది అన్న తర్వాత ఇక 2 రోజుల తర్వాత రత్నం జగదీష్ని తీసుకొని అక్కడికి వచ్చి పిల్లని అడిగిందే. పిల్లని అడిగితే ఏం మాట్లాడుతున్నారండి మీరు? అసలు మీ అబ్బాయిని పెంచే పద్ధతి అదేననుకుంటున్నారా? మేము ఇలా ఇచ్చి చేసుకుందాం అనుకున్నాం. కనీసం మాట మాత్రమైనా పెద్దోళ్ళని అడగాలని ఇది లేదు. అసలు ఎలా పడితే అలా తయారైపోయారు ఈ తరం వాళ్ళు. మాకు ఈ పెళ్ళి ససేమిరా ఇష్టం లేదండి అన్న తర్వాత నేను అతన్నే చేసుకుంటాను, నేను బావని చేసుకోను, బావ కూడా వద్దని అన్న తర్వాత కూడా ఏంటి మీరు అంటే మాకెందుకు ఇది కరెక్ట్ అనిపించట్లేదు, ఈ పెళ్లి చేయటానికి మేము సిద్ధంగా లేము అన్న తర్వాత మీరు అవునన్నా కాదన్నా నేను జగదీష్నే చేసుకుంటానందే. అయితే ఇంట్లో నుంచి వెళ్ళిపోవే బయటికి అన్నారు. అన్న తర్వాత పదమని జగదీష్ చేయి పట్టుకున్నాడు. అలా కావేరి ఇంట్లో నుంచి వచ్చేసి ఇక రత్నం చాలా గ్రాండ్గా అన్నమాట ప్రకారం ఆకాశవంత పందిరి భూదేవంత అరుగు వేసి ఇద్దరికి పెళ్లి జరిపించింది. అయిపోయిన తర్వాత ఇద్దరు ఫస్ట్ నైట్లు అయిపోయాక హనీమూన్లు అయిపోయిన తర్వాత ప్రతిరోజు తొలిరాత్రి అన్నట్టే ఇద్దరు చాలా క్లోజ్గా చాలా ఇంటిమేటెడ్గా ఉండేవాళ్ళు. వెంటనే పిల్లల్ని కనకూడదని బర్త్ కంట్రోల్స్ యూజ్ చేయటం మొదలుపెట్టారు. జగదీష్ని ఆఫీస్ బాధ్యతలు చూసుకోమని చెప్తే రత్నం ఆఫీస్కి వెళ్ళి రావటం మొదలుపెట్టాడు. కావేరి మధ్య మధ్యలో ఆఫీస్కి వెళ్ళొస్తూ ఉండేదే. ఇంటి నిండా పనివాళ్ళు. రత్నం కావేరి కాలు కింద పెట్టనివ్వదు. సాయంత్రం అయితే చాలు అబ్బాయితో కలిసి సినిమాకి వెళ్ళు, షికారుకి వెళ్ళు, ట్రిప్పులకి వెళ్ళండి వదిన, ఈ ప్లేస్ బాగుంటుందంట ఆ ప్లేస్ బాగుంటుందంట అని చెప్పి
ఎంతో ప్రేమగా చూసుకునే ఆడపడుచులు. అసలు కాలు కందిపోద్దేమోనని గంటకి జ్యూసులు, అసలు ఏసీలో నుంచి బయటికి రావద్దని అత్తగారు అన్ని గదిలోకే పంపిస్తుంది. ఇక బ్యూటీ పార్లర్కి వెళ్ళమ్మా, అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళని, రావదిన షాపింగ్కి వెళ్దాం, అమ్మ నీకోసం ఈ డైమండ్ నెక్లెస్ తీసుకున్నాను అది ఇది అని చెప్తే జగదీష్ గుండెల మీద పడుకొని ఇంటిమేట్ అయిన తర్వాత నిజంగా ఆవిడ మీ అమ్మ కాదని, మీ పిన్నని నువ్వు చెప్తే తప్ప ఎవరు నమ్మరు తెలుసా, ఆవిడ మా పిన్నేంట్రా, నా తల్లి కన్నా ఎక్కువైతే అన్నాడు జగదీష్. నిజం జగదీష్, అసలు అలాంటి వాళ్ళు ఎక్కడా ఉండరు భూమి మీద. నీకో విషయం తెలుసా, నేనే ఒక్కోసారి భ్రమపడిపోతూ ఉంటాను, ఆవిడలాంటి అత్తగారు కూడా ఉండరు, నిజంగా షీఈ్ రియల్లీ వెరీ గ్రేట్ తెలుసా అని కావేరి చెప్తే నువ్వు అర్థం చేసుకున్నావు, అంతకన్నా ఏం కావాలి అన్న తర్వాత అమ్మ నాన్నలకి ఫోన్ చేస్తే ఫోన్ తీయలేదు. ఆ తర్వాత ఈరోజు ఫోన్ లిఫ్ట్ చేశారు. సారీ చెప్పాను, నేను చేసిన తప్పు వాళ్ళని బాధించకూడదు అందుకే, కానీ అమ్మా నాన్న ఏం మాట్లాడలేదు, నీ ఇష్టమై నువ్వు పెళ్లి చేసుకున్నావు, నీ తలరాత నువ్వే రాసుకున్నావు, నీ ఇష్టం వచ్చినట్టు ఇక నీ లైఫ్ నీ బ్రతుకు నువ్వు బ్రతుకు అనే ఫోన్ పెట్టేశారు. చెల్లి ఇక్కడంతా బాగానే ఉందలే అక్క, నువ్వు వెళ్ళిపోయావనే దిగులు తప్ప అని చెప్పి నువ్వు హ్యాపీగా ఉండు, నా చదువు బాగానే ఉందిలే అని చెప్పి నేను సహాయం చేద్దాం అనుకున్నా, మాకేం వద్దక్క, మమ్మల్ని అత్తయ్య బావ ఉన్నారులే చూసుకోవటానికని ఫోన్ పెట్టేసింది చెల్లాయి. అత్తయ్యకి ఫోన్ చేసి బావకు ఫోన్ చేసి సారీ చెప్పాను జగదీష్, నా వల్లే కదా ఆ రోజు గొడవలయ్యి మా రెండు కుటుంబాల మధ్య చిన్న మనస్పర్ధ నా వల్లే ఏర్పడింది, అది కూడా ఉండకూడదని చెప్పానంటే నువ్వు గుడ్ గర్ల్వే, నా గర్ల్వే, నువ్వు అలాగే ఉంటావని నాకు తెలీదా అన్నాడు జగదీష్. ఇలా అన్యోన్యమైన దాంపత్యం సంవత్సరం, ఆ తర్వాత మంత్ యానివర్సరీలు, 3 మంత్ యానివర్సరీలు, 6 మంత్ యానివర్సరీలు, ఆ తర్వాత 1 ఇయర్ యానివర్సరీ, ఆ తర్వాత ట్రిప్పులకి వెళ్ళి రావటం, మళ్ళీ ఆ తర్వాత 2nd ఇయర్ యానివర్సరీలు, నోములు వ్రతాలు పూజలు గుళ్ళు గోపురాలు, ట్రిప్పులకి వెళ్ళి రావటం, అసలు మూడు పెళ్ళాం చాలా క్లోజ్గా ఉండటం, ఈ ప్లేస్ చూసి ఈ ప్లేస్ చూడలేదు అన్నట్టుగా లైఫ్ గడిచిపోవటం. ఆ తర్వాత 3వ సంవత్సరం, ఇలా 3 సంవత్సరాల కాలం అలా గడిచిపోతూ వెళ్ళిపోయింది. 3 ఏళ్ళు అయిపోయింది, అప్పుడే పెళ్ళయి పిల్లల్ని ప్లాన్ చేసుకుందాం అనుకున్నారు మూడు పెళ్ళాం. అయితే కావేరి వెళ్ళి కాపట్టి తీయించుకొచ్చిన విషయం జగదీష్కి చెప్దాం అనుకొని మర్చిపోయింది. కాపట్టి లేకుండానే ఇద్దరు ఇంటిమేట్ అయ్యి క్లోజ్ అయ్యారు. అయితే ఒక రోజున జగదీష్ బిజినెస్ ట్రిప్కి వెళుతున్నానరా, నువ్వు జాగ్రత్తగా ఉండంటే మేము లేవా ఏంటి నాన్న, అమ్మాయిని చూసుకోవటానికి వెళ్ళరా నువ్వు అని చెప్పింది రత్నం. వెళ్ళేసరికి జగదీష్ కారుకే చాలా పెద్ద యాక్సిడెంట్ అయిందని జగదీష్ని హాస్పిటల్లో జాయిన్ చేశామని ఫోన్ వస్తే కావేరి కుప్పకూలిపోయింది. హాస్పిటల్కి వెళ్ళేసరికి ఇక అక్కడ లేచిన వేళ మంచిదైంది, వామ్మో వాయ్యో అనే రత్నం రాగిణి అరుణ లోపలికి వెళ్ళి చూసేపాటికి జగదీష్కి చిన్న చిన్న దెబ్బలు మినహా ఏం తగలలేదు. కారులో బెలూన్ ఓపెన్ అయిందమ్మా, నాకేం కాలేదు, నువ్వు కంగారు పడకు అనేసరికి గుండె ఆగిపోయింది. నాన్న నీకేమైనా అయితే నేను బ్రతుకుతానా చెప్పు అంటూ ఉండగా అక్కడికి వచ్చిన పోలీసు సిఐ కావేరిని పక్కకు పిలిచి మీకెవరి మీదైనా అనుమానం ఉందా అమ్మా అని అడిగితే ఆయనకి బిజినెస్లో శత్రువులు లేరండి, మా వారెవరితో అసలు శత్రుత్వాలు పెట్టుకోరు, ఆఫీస్ వ్యవహారాలు నాకు కూడా తెలుసు, ఇంట్లో మా అత్తగారు దేవత లాంటి వారు, మా ఆడపడుచులు చాలా మంచివాళ్ళు, చచ్చా ఫ్యామిలీ విషయం అని కాదమ్మా, బిజినెస్ విషయంలో కానీ బయట గొడవలు కానీ ఉన్నాయా అని అడుగుతున్నాను, ఒకసారి ఇది చూడండి, ఇది అక్కడ మేము తీసిన సీసీ ఫుటేజ్ మాకు దొరికిందే, ఇక్కడ చూసారా మీ ఆయన కారుని చాలా ఫాస్ట్గా వచ్చి ఈ లారీ గుద్దింది, ఈ లారీలో నుంచి వీడు దిగాడు చూసావా, వీడే ఆ డ్రైవరు, డ్రైవింగ్ చేసింది వీడు పరారీలో ఉన్నాడు, వీడి కోసం మేము వెతుకుతున్నాము, వీడు అక్కడి నుంచి ఎటు పారిపోయాడో మాకు తెలియట్లేదు, వాడి గురించే వెతుకులాట సాగిస్తున్నాం మేము. అయితే ఆ లారీ పట్టుకొని లారీ డ్రైవర్ని వివరం అడిగాం, ఎవరు ఏంటి అని చెప్పి అడిగితే రోజు వెళ్ళే డ్రైవర్ వెళ్ళలేదని, నాకు సుస్థిగా ఉందని నేను వెళ్ళలేదు సార్, లారీని నేను ఎప్పుడూ పెట్టే ఒక ప్లేస్లో పెట్టుకున్నాను, ఎలా స్టార్ట్ చేశారో ఎవరు తీసుకెళ్లారో ప్రమాణపూర్తిగా నాకు తెలియదండి అని చెప్పాడమ్మా. అవతల డ్రైవర్కి సుస్థిగా ఉన్నమాట నిజం, అతను హాస్పిటల్లో అడ్మిట్ అయిన మాట నిజం, అసలు వీడెవడు, వీడెందుకు లారీ తీసుకెళ్లాడు, మీ ఆయన్ని ఎందుకు గుద్దాడు అనే విషయం మాత్రం సస్పెన్స్గానే ఉండిపోయింది. అన్నాక మీ ఎంక్వైరీ మీరు చేస్తున్నారుగా సార్, కొంచెం మాకు కూడా
కాస్త స్పేస్ ఇస్తారా ప్లీజ్ అని అడిగింది కావేరి. అలాగే, కానీ బట్ కేర్ఫుల్గా ఉండండి అని చెప్తే, అలాగేనండి థ్యాంక్ యూ అంటే, ఏంటమ్మా పోలీస్ ఆయన అంటారు అంటే, ఏముంది అత్తయ్య, పోలీసులు అన్న తర్వాత జాగ్రత్తగా ఉండమని చెప్తారు, మళ్ళీ ఇలాంటివి జరగకుండా చూసుకోండమ్మా, జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు. అనుకుంటామా అమ్మ, ఎవరైనా ఇన్నేళ్ల నుంచి లేనిది ఇలా జరుగుద్దని. ఏం పోలీసులు వదినా, వాళ్ళు ఎంక్వైరీ చేయాల్సింది పోయి తిప్పి మనకే జాగ్రత్తలు చెప్పిపోతారు వెధవసంతా అన్నారు అందరూ. డిశ్చార్జ్ చేసి జగదీష్ని ఇంటికి తీసుకొచ్చాక ఒక 10-15 రోజులకి జగదీష్ నార్మల్ అయ్యాడు. ఆ తర్వాత మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి రావటం మొదలుపెట్టాడు. అయితే కావేరి ఇంట్లో ఖాళీగా ఉంటే గదిలో ఏమీ తోచక కథలు, చిన్న చిన్న కవితలు రాయటం తనకు అలవాటు. అలా ప్రకృతిని చూస్తూ రాస్తే మంచి మంచి థాట్స్ వస్తాయని బెడ్రూమ్లో ఏసీ ఆఫ్ చేసి ఇక వేసున్న కర్టెన్స్ పక్కకని కిటికీలు ఓపెన్ చేద్దామని వెళ్ళిందే. అలా ఓపెన్ చేస్తూ ఉంటే కింద ఎవరైతే కనుక సిఐ చూపించాడో ఆ రోజు సీసీటీవీ ఫుటేజ్లో డ్రైవరు అని చెప్పిన ఒకడు, తన మొగుడికి లారీ యాక్సిడెంట్ చేశాడని చెప్పిన ఒకడు, వాడు గేటు తీసుకొని కిందకు రావటం గమనించిందే. వచ్చిన వాడు కిందకు వచ్చి తన చిన్న ఆడపడుచు అరుణ్తో మాట్లాడటం చూసిందే. చూసేసరికి వెంటనే నేను చూసింది భ్రమ నిజమా అనిపించే గబగబా రూమ్ డోర్ తీసుకొని పై అంతస్తులో నుంచి కిందకి గబగబా దిగొచ్చిందే. అరుణ అంటే, ఆ వదిన అంటే, ఎవరితో అయినా మాట్లాడావా నువ్వు ఇప్పుడు? లేదు వదిన, నేనెవరితో మాట్లాడాను, ఇప్పుడేగా స్నానం చేసి వస్తున్నాను, రూమ్లో నుంచి ఏమైనా కావాలా వదిన అంటే, ఆహా ఏం లేదు లేరా అంటే, ఏం కవితలు రాసావు ఈరోజు అని అడిగారు ఆడపడుచులు. ఏమీ లేదు, నా రూమ్లో ఉన్నాయి చూడండి. అలాగే అని వాళ్ళక్కడి నుంచి వెళ్తే, తల్లి జ్యూస్ టైం అవుతుంది రామ్మ తాగుదుగానే అంది రత్నం. ఆ తర్వాత రాత్రికి మొగుడు రావటం, మొగుడు వచ్చిన తర్వాత మొగుడుతో తను క్లోజ్గా ఇంటిమేట్ అయిన తర్వాత మొగుడు అలిసిపోయి ఆదమర్చి నిద్రపోవటం. ఆ తర్వాత మొగుడి గుండెల మీద పడుకుందే కానీ ఉన్నట్టుండి ఏదో అలజడవుతోంది ఇంట్లో. ఎప్పుడు ఈ టైంలో ఎవరు లేచుండరు. ఆడపడుచు అత్తగారు చాలా ఎర్లీగా పడుకుంటారు. ఎందుకో మెలకు వచ్చేసరికి లేచి ముందు తను బట్టలు తొడుక్కొని గది తలుపు కాస్త తీసి బయటకు వచ్చి పై అంతస్తులో నుంచి చూస్తే మళ్ళీ ఆ డ్రైవర్ గాడితో అత్త ఆడపడుచులిద్దరూ మాట్లాడుతున్నారు. ముందు నువ్వు ఇక్కడి నుంచి పదరా అని చెప్పి కారు పెద్ద ఆడపడుచు డ్రైవ్ చేస్తుంటే ఆ డ్రైవరు పక్కన కూర్చున్నాడు. అత్త చిన్న ఆడపడుచు వెనకాల కూర్చొని వాళ్ళ కారు వెళుతుంటే ముందు ఒంటి మీద సౌండ్ చేసేయన్నీ తీసేసి ఆ హడావిడిలో ఫోన్ తీసుకోవటం కూడా మర్చిపోయి ఆ తర్వాత తందే కారు అయితే సౌండ్ వస్తుందనే దాంతో మొగుడు స్కూటీ గిఫ్ట్ ఇచ్చాడు. ఆ స్కూటీ తీసుకొని వాళ్ళ కారును ఫాలో అవుతూ అలా వెనకాలే వెళ్తే ఆ కారు ఒక మారుమూల నిర్జన ప్రదేశంలో, ఒక అడవి లాంటి ప్రదేశం దగ్గర కారు ఆగిందే. అంతే, రత్నం కారులో నుంచి దిగి చీర ఎత్తి దోపుకున్న తర్వాత కొంగు బొడ్లో దోపుకొని కూతుళ్ళిద్దరూ చున్నీలు ముడేసి 3 ఐరన్ రాడ్డులు తీసుకొని వాడినే, ఒరే పనికి మాల ఎదవా, అరే రమణగా నీకేం చెప్పానురా, వాడిని గుద్దితే వాడు ఉండకూడదు, కారు నుజ్జు అయిపోవాలి, ఆ కారులో వాడు పోవాలి, వాడు పోయాడో లేదో కన్ఫర్మ్ చేసుకొని నాకు ఫోన్ చేయమన్నానా చెప్తేదవా, అలాంటిదే వాడిని అలా ఎవడు వదిలేసి రమ్మనమన్నాడురా నిన్ను అని చెప్పి ముగ్గురు కలిసి కొడితే, కొట్టొద్దమ్మగారు ఇంకొక అవకాశం ఇవ్వండి, నాకు ఛాన్స్ మిస్ చేసుకోను, ఎంతకరా నిన్ను మాట్లాడింది, నేను 5 కోట్ల రూపాయలకి మాట్లాడుకొని 2 కోట్ల అడ్వాన్స్ కూడా ఇచ్చాను, ఒక మనిషిని లేపేయలేకపోయావు, లారీ బాగానే కొట్టేసుకొని తీసుకెళ్ళావు, అలాంటిది వాడికి ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అయ్యేంత వరకు నువ్వు మెల్లిగా ఏమన్నా బొమ్మలాడితో గుద్దుతున్నాను అనుకుంటున్నావా, వాడు మళ్ళీ చిన్న చిన్న దెబ్బలతో బతికి నాకే ఎదురొచ్చాడో, ఒరే ఏనాటి కలో తెలుసా, నా కలంతా కళ్ళైపోయిందిరా నీచుడా, నేను ఎన్ని కలలు కన్నానో నీకేం తెలుసురా, నేను కేవలం డబ్బుల కోసం నేను ఎంత పని చేశానో నీకేం తెలుసురా, ఎన్నెన్ని పనులు చేశానో నీకు తెలుసా, ఆస్తి మొత్తం నా కూతుళ్ళ పరం చెయ్యాలని నా కూతుళ్ళ పెళ్లి చేయట్లేదురా, పనికి మాల ఎదవ దరిద్రుడా, వాడు భూమి మీద ఉంటే ఆ ఆస్తి మా సొంతం ఎప్పటికీ కాదు, మహా అయితే మా కూతుళ్ళకి వాటాలు వస్తాయి
వచ్చాయి అంతే. వాళ్ళింట్లో కేర్ టేకర్గా ప్రవేశించింది నేను. ఆ తర్వాత ఆ గ్యాస్ లీక్ చేసే వాడమ్మ పైకి పోయేలా చేసింది నేను. ఆ తర్వాత వాడి నానమ్మ తాతయ్యని, అమ్మమ్మ తాతయ్యని పైకి పంపింది నేను. వాడి బాబుని పైకి పంపింది నేను. వాడిని చిన్నప్పటి నుంచే నా అడుగుజాడల్లో వాడిని నా చుట్టూ కుక్కలా తిప్పుకుంటూ బానిసని చేసి వాడిని పెంచుకొచ్చింది నేను. ఎందుకో తెలుసా? ఆస్తి మొత్తం వాడమ్మదిరా. వాడమ్మ పేరు మీద ఉన్నటువంటి ఆ ఆస్తి వాడు ప్రాణాలతో ఉండంగా అది ఎవరికీ దక్కదు, వాడికి తప్ప. ఆ తర్వాత వాడంటూ పోతే ఇక మిగిలింది మేమే కాబట్టి మా పరం అవుతే ఆ ఆస్తి. కోట్ల రూపాయల ఆస్తి కోసమనే ఎన్నాళ్ళు వాడిని మోసాను బంధంలాగా. వాడంటే అసహ్యం వేసినా, వాడు నచ్చకపోయినా వాడిని గుండెల మీద పెట్టుకొని పెంచుకొచ్చాను. నా కూతుళ్ళనే తక్కువ చేసి చూశాను. వాడు కొట్టినా తిట్టినా పడమని చెప్పాను. వాడు ఒక అనామకురాల్ని ప్రేమించానంటే దాని అమ్మాబాబుల దగ్గరికి వెళ్ళి బ్రతిమిలాడి దానికి వాడికి ప్రపంచం దృష్టిలో ఘనంగా పెళ్లి చేసి దాన్ని దేవతగా లాంటి అత్తగారులా చూసుకుంటూ వచ్చి దాన్ని తోబుట్టువులా చూసుకునే ఆడపడుచులా నమ్మించుకుంటూ వచ్చాం. తీరా ఇక్కడ దాకా వచ్చి అంతా ప్లాన్ చేసుకొని పెళ్ళైన వెంటనే వాడిని పైకి పంపకూడదని ఎటు పిల్లలు లేకుండా అది వాడు ప్లాన్ చేసుకున్నారు. కాబట్టి ముందు వాడిని పైకి పంపించి తర్వాత దాన్ని పైకి పంపించేస్తే దాని పుట్టింటోళ్ళతో అదెటు సంబంధం తెంచుకొచ్చేసింది. కాబట్టి పేడ విరగడైపోద్దని, ఆస్తి మొత్తం మా పరం అవుద్దని మేమనుకుంటే చివరికి మా కలలన్నీ కళ్ళలు చేసేసావు కదరా దరిద్రుడా అని కొట్టేసరికి, లేదమ్మగారు ఈసారి ఛాన్స్ మిస్ చేసుకోను. చూడండి ఈసారి నెక్స్ట్ యాక్సిడెంట్ కన్ఫామ్గా పైకి పోతాడు మీ అబ్బాయే అని చెప్పిన తర్వాత ఎదవా అనేసరికి ఇక అక్కడి నుంచి గుండె ఆగిపోయినంత పని అయిపోయింది కావేరికి. సైలెంట్గా స్కూటీ డ్రైవ్ చేసుకుంటూ ఎలా వచ్చిందో ఇంటికి వచ్చి స్కూటీ ఒక మూలన పడేసి ఆ తర్వాత సైలెంట్గా గదిలోకి వెళ్ళిపోయింది. గదిలోకి వెళ్ళిపోయి ముందా బట్టలు మార్చుకొని నైట్ డ్రెస్ వేసుకొని బయటకు వచ్చి పైన నుంచి తొంగి చూస్తే అత్త ఏమీ ఎరగనట్టు ఆడపడుచులు వచ్చి వాళ్ళ గదుల్లోకి వాళ్ళు వెళ్ళి బట్టలు మార్చుకొని పడుకుండిపోయారు. ఆ తర్వాత మొగుడి గుండెల మీద పడుకుంది. మనశ్శాంతి లేదు, దిగులు ఆవరించినట్టుగా అయిపోయింది మనస్సంతా. టైం చూస్తే అర్ధరాత్రి 2 అవుతోంది. ఇక ఏదైతే అదైంది అనుకుందే. తను దేవత అనుకున్న ఇది దేవత కాదు, ఇది పెద్ద బ్రహ్మరాక్షసే. అవి చెల్లెళ్ళు కాదు, శూర్పణఖని మించినటువంటి ఆడవవి. అలాంటి వాటి మధ్యలో ఉంటే ఎప్పటికైనా తమకు ప్రమాదమేననే దాంతో మొగుడిని నిద్రలేపేసిందే. ఏంట్రా ఏమైంది అంటే చేయి పట్టుకొని మొగుడిని బయటికి తీసుకెళ్ళి కారు ఎక్కించుకొని అదే ఊళ్ళో చాలా ప్రసిద్ధ దేవాలయం ఉంది, శివాలయం. అది రాత్రిపూట కూడా క్లోజ్ చేసి ఉండదు. ఆ శివాలయంలోకి తీసుకెళ్ళి శివుడి దగ్గరికి వెళ్ళి ఆయన నెత్తి మీద చెయ్యేసి ప్రమాణం చేసి చెప్తున్నాను. ఏంటదే అని అడిగేసరికి, అది నువ్వు తల్లి అనుకుంటున్నావు, తల్లి కాదు. వాళ్ళు చెల్లెళ్ళు అనుకుంటున్నావు, చెల్లెళ్ళు కాదు. ఇప్పుడే నేను వెళ్ళి ఇలా జరిగింది చూసొచ్చాను. ఇలా ఒకడిని నీ ప్రాణం తీయటానికి అదే నియమించిందే తెలుసా. నాకు సిఐ ఇలా చూపించాడు సీసీటీవీ ఫుటేజ్లో. వాడి పేరు రమణ అంట. వాడిని డ్రైవర్గా పెట్టి నిన్ను పైకి పంపిద్దామనుకుంటుంది. అనేపాటికే నీకేమైనా పిచ్చెక్కిందా, తెక్కెక్కిందా? కూటికి గతి లేని నిన్ను, అనామకురాలువైన నిన్ను నేను ప్రేమించానన్న ఒకే ఒక్క కారణంతో మీ అమ్మ నాన్న కాళ్ళు పట్టుకోవటానికి కూడా వెనకాడలేదు మా అమ్మ. అలాంటిదే నువ్వు ఏం పిచ్చి పట్టిందే? ఆస్తి మొత్తం మనకు కావాలనుకుంటున్నావా? వాళ్ళకి వాటా పెట్టాలనుకుంటున్నావా? వాళ్ళని నా నుంచి దూరం చేద్దామనుకుంటున్నావా? ఆ క్షణమే నా గుండె ఆగిపోద్దిగా. చచ్చిపోయిన మా అమ్మ మీద కులతని చెప్పు, పతితని చెప్పు, నమ్ముతాను. మా నాన్న వేశ్యాలోలుడని చెప్పు, నమ్ముతాను. గుళ్ళో ఉన్న ఆ శివుడి మీద చెప్పు, నమ్ముతాను. చివరికి నీ మీద చెప్పినా నమ్ముతానేమో కానీ, నా మీదే నువ్వు నిందేసినా నమ్ముతానేమో కానీ, నా ప్రాణం పోయినా కూడా నేను మా అమ్మ మీద చెప్తే నమ్మను. మా చెల్లెళ్ళ గురించి నువ్వు చెప్పినా కూడా నేను ఒప్పుకుంటానేమో కానీ, నా తల్లి మీద చెప్తే మాత్రం నేను నమ్మను. నీకేం తెలిసే, నన్ను కన్నావిడ పురిట్లోనే వదిలేసి పైకి పోయిందే. ఆ తర్వాత ఆమె నన్ను గుండెలకి హత్తుకుందే. అమ్మా అని నేను మొదట పిలిచింది ఆవిడ్నే. నిజంగా ఆస్తే కావాలనుకున్నదే అయితే కనుక
నన్నిన్నాళ్ళు పెంచక్కర్లేదు, చదివించక్కర్లేదు, ప్రయోజకుడిని చేయక్కర్లేదు, నిన్నిచ్చి పెళ్లి చేయక్కర్లేదు, నీతో నన్ను సుఖపడమని సినిమాలు షికార్లు ట్రిప్పులకి వెళ్ళి ఎంజాయ్ చేయమనక్కర్లేదు, వెంటనే పిల్లల్ని కనొద్దు, మనిద్దరు ఎంజాయ్మెంట్కి అడ్డొస్తారని చెప్పక్కర్లేదు, ఫ్యాక్టరీ బాధ్యతలు ఆస్తుల బాధ్యతలన్నీ నాకు అప్పచెప్పక్కర్లేదు. ఏం పిచ్చి పట్టింది నీకు? ఎవరు చెప్పిన చెప్పుడు మాటలు ఈయన వాగుతున్నావు, ఇలా నువ్వు ఒళ్ళు బలిసిందా, మదమెక్కి మతి తప్పిన వాగుళ్ళు వాగుతున్నావు అనే పాటికే అసలు నువ్వేనా, నేను నిన్ను ఎందుకు ప్రేమించానా అనేలా చెయ్యొద్దు, ఎంత చేతగాని వెధవ్వేంట్రా నువ్వు, ఎంత అసమర్థుడివేంట్రా, అవునులే పెళ్లికి ముందు బావతో ప్రేమాయణం, పెళ్ళైన తర్వాత మొగుడితో రామాయణం, నీలాంటి ఆడవాళ్ళు కూడా మా అమ్మ లాంటి వాళ్ళ గురించి మాట్లాడతారు చూడవే, నువ్వొక పతివ్రతవి, మా అమ్మ ఏదో చెడ్డదైనట్టు నాకే చాడీలు చెప్దామని చూస్తున్నావు, చేత్తో కాదు చెప్పుతో కొడతాను నిన్ను ఇంకోసారి మా అమ్మ గురించి ఏదైనా అన్నావంటే, అయ్యో నీకు దండం పెడతాను, నువ్వు నా మొగుడివిరా, నేను తాళి కట్టించుకున్న పెళ్ళాన్నే అంత దుర్మార్గంగా నా గురించి ఎలా మాట్లాడగలుగుతావు, మా బావ నీలాగా ఇంకిత జ్ఞానం లేనివాడు కాదు, అవతల వాళ్ళు చెప్తే అందులో మంచి ఏంటి చెడు ఏంటి అనేది ఆలోచించి ఒక అంచనాకు వచ్చి మాట్లాడతాడు. ఒరే పశువ, నాకు ఏ ఆస్తి అక్కర్లేదు, అవసరమైతే మొత్తం ఆస్తి వాళ్ళకే పెట్టే, లేదా వాళ్ళ వాటా వాళ్ళకి పెట్టి మన వాటా వారికి అమ్మాయి ఏ అబ్రాడో వెళ్ళిపోయి బ్రతుకుదాం, నేను నువ్వు ఎంఎస్ చేసుకొని ఉద్యోగాలు చేసుకొని బతుకుదాం అవసరమైతే, అలాంటిదే నీకేమైనా పిచ్చెక్కిందా, వెర్రి పట్టిందా, నువ్వు అది పెద్ద కులత, పెద్ద పతిత, అదే పెద్ద బ్రోకర్ది, అది బజార్ది, దాని కూతుళ్ళు నీతిమాలిని అని చెప్తుంటే, తిరుగుబోతే అని చెప్తుంటే నమ్మవేంట్రా, నువ్వు నన్నే అంటావేంట్రా అంటే, అంటావా మా అమ్మని అంటావా అని శివాలయంలోనే పడేసి దవడ పగలగొట్టి, ఈ రోజుతో నీకు నాకు ఎలాంటి సంబంధ బాంధవ్యాలు లేవని నువ్వు అనుకుంటే ఇక నువ్వు ఇంటికి కూడా రావాల్సిన అవసరం లేదు, నువ్వు మా అమ్మని దేవతలా కొలుస్తాను అంటే, నువ్వు మా అమ్మని కాళ్ళు పట్టుకొని పూజిస్తాను అంటే, ఆ దేవుడి కన్నా ఎక్కువగా కొలుస్తానంటేనే నా కాళ్ళ దగ్గర నీకు పెళ్ళాంగా స్థానం, లేదంటే పోవే ఇట్నుంచిటే అని వెళ్ళిపోయాడు జగదీష్. ఆ తర్వాత శివాలయంలో కూర్చొని మోకాళ్ళ మీద పొగిలి 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 ఏడ్చిందే, కళ్ళు తిరిగినట్టు అనిపించి ఒక్కసారిగా పెద్ద పెద్ద వాంతులు అయిపోయినాయి. ఏంటి వాంతులు అవుతున్నాయి, కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్పి చూస్తే అక్కడ ఎవరో ఉసిరికాయలు పెట్టారు దేవుడి దగ్గర, గబా తీసుకొని 4 కాయలు నోట్లో వేసుకుంటే హాయిగా అనిపించింది. చూస్తే తనకి 2 monthsగా పీరియడ్ స్కిప్ అవటం, అది తను మర్చిపోవటం, కాపట్టి తీయించుకురావటం, ఆ తర్వాత ప్రెగ్నెన్సీయా ఏంటి అని చెప్పి అనుకొని, అసలు వీడితో నేను ఎందుకు ఉండాలి, నన్ను నమ్మనప్పుడు, నన్ను అనుమానించినప్పుడు వాళ్ళనే నమ్ముతానంటున్నప్పుడు వీడేమైపోతే నాకెందుకు అనుకొని వెళ్ళిపోదాం అనుకున్నదే, కడుపులో పిండం ఆగమ్మా అని చెప్పినట్టే అనిపించే, అమ్మా నాన్నలతో ఏమని చెప్పగలదో తలెత్తుకోగలదా, తనే ప్రేమించానంది, భావన కాలదన్నుకుందే, వీడిని కావాలనుకుందే, పెళ్లి చేసుకుందే, ఇప్పుడు కడుపు వచ్చిందే, ఈ కడుపులో పిండంతో వెళ్ళి కడుపు తీయించుకొని ఇప్పుడు అమ్మా నాన్నలకు భారమై కూర్చుంటే చెల్లెలకు పెళ్ళవుద్దా, అసలు అయిన వాళ్ళల్లో చుట్టాల్లో బంధువుల్లో తను తలెత్తుకోగలుగుద్దా, కులం కాని వాడిని పెళ్లి చేసుకుందే, వీళ్ళందరూ మంచోళ్ళని తను బాగున్నానని నెత్తిన పెట్టుకుంటున్నారని టముకేసి స్నేహితులతో బంధువులతో చెప్పుకుందే. ఇప్పుడు తన ఇన్స్టాగ్రామ్ చూసిన వాడెవడైనా, తన గురించే ఎవడైనా తన వాట్సాప్ స్టేటస్లు చూసిన వాడు కాండ్రిచ్చి తన్నే ఉమ్ముతాడు తప్ప, ఎవడైనా మొగుడు గురించి అత్త ఆడపడుచుల గురించి చెప్పినా అసలు నమ్ముతారా అనే దాంతో తలకాయ కొట్టుకొని ఆ పక్కనే ఉన్న బిందెలతో దేవుడికి అలా నీళ్లు పోసి, నువ్వే ఉన్నావు నాకు నా కడుపులో పిండానికే, ఏం జరుగుద్దో ఏంటో, నువ్వు ఏం చెయ్యాలనుకున్నా నా పసుపు కుంకాలు మాత్రం తీసుకోబాకయ్యా అని చెప్పి ఆయనకి దండం పెట్టి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి వెళ్ళినట్టు ఉండకుండా నెక్స్ట్ డే నుంచే కావేరి బిహేవియర్ మారిపోయిందే. అత్త పిలిచినా పలక్కుండా ఉంటాం, ఆడపడుచులు పిలిచినా పలక్కుండా ఉంటాం, ఏమన్నా ఇచ్చినా తినకుండా తాక్కుండా ఉండటం, వాళ్ళతో దూరంగా ఉండటం, గదిలో నుంచి బయటికి రాకుండా ఉండటం. ఏమైందమ్మా దేనికి, మన మీద ఏమైనా డౌట్ వచ్చిందంటావా దేనికి, ఇది విన్నదంటావా, ఆ రోజు రాత్రే వచ్చేసరికి స్కూటీ అనుకోకుండా పక్కనే ఉండటం చూశాను,
స్కూటీ మీద చెయ్యేసి చూస్తే వేడిగా తగిలిందే. బహుశా ఇది మన ఫాలో అయ్యి వచ్చిందంటావా? ఆ రోజు డ్రైవర్ గారితో మాట్లాడావేంటని ఇది నన్ను అడిగిందమ్మా అనేపాటికి ఆగండే అని. ఏమైంది నాన్న కోడలికి, ఎందుకు అలా ఉంది అని అడిగింది రత్నం. ఏమీ లేదమ్మా, పిచ్చెక్కి ఎర్రి పట్టిందిలే. ఈ మధ్య అడ్డమైన సావాసాలు స్నేహాలు చేస్తోందిగా. ఇంట్లో తిని తీరిగ్గా తిన్నదరగాలిగా. దాంతో వాళ్ళు వీళ్ళు చెప్పిన చెప్పుడు మాటలు తప్పుడు మాటలు తలకెక్కుతూ ఉంటాయిగా. అమ్మ విలువ ఆడపడుచుల విలువ తెలియొద్దు. కన్నవాళ్ళనే కాదనుకొని వచ్చిన ఆడదు కదా. కన్నవాళ్ళనే ఆ రోజు కాలదన్ని వచ్చింది, ఇప్పుడు మొగుడు అక్కర్లేదని కాలదంతా అని అంటుందే. ఇలాంటి బరితెగించిన ఆడవాటికి ఏముంది చెప్పు? పుట్టిల్లు కాదనుకుంటాయి, అత్తిల్లు కాదనుకుంటాయి. ఇది చివరికి రోడ్డును పడి వీధి కుక్కల్లాగా, ఎంగిలి విస్తరాకుల్లాగా, తెగిన గాలిపటాల్లాగా బతికేస్తానంటాయి. బరితెగించిన ఆడవాటి గురించి ఏం మాట్లాడతావు? నీ మనసు పాడు చేసుకోకమ్మా. నీకు నేనున్నాను, చెల్లెళ్ళకి నేనున్నాను అంటే అది కాదు నాన్న. కోడలంటే నాకెంత ఇష్టమో నీకు తెలీదా? కోడలంటే నాకు పంచప్రాణాలు. మనసారా పలకరిస్తుంటే అమ్మాయి అలా ఇంట్లో కానిదానిలా ఉంటుంటే మనసుకు బాధ అనిపించింది. అది కాదన్నయ్య, ఫ్రెండ్స్లా ఉంటాం కదా, వదిన దూరం పెడుతుంటే ఇబ్బందిగా ఉందంతే అని కన్నీళ్లు పెట్టుకున్నారు వాళ్ళు. ఎవరొచ్చి మీ మీద లక్ష్య చెప్పినా నేను నమ్మను. చెప్పిన వాళ్ళని చెప్పుతో కొడతాననేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు జగదీష్. అది వీడికి ఏదో చెప్పింది, కానీ వీడు మన మీద నమ్మడు. ఎందుకంటే నేను వాడిని అలా పెంచానే గ్రిప్పులో పెట్టే. వాడు నా కనుసన్నల్లోనే ఉండాలి, వాడు నా కాలి కింద చెప్పులాగానే బ్రతకాలి అని చెప్పి అప్పటి వరకు వాళ్ళు భయపడేవాళ్ళు కాస్త కావేరి ముందే అమ్మ కూతుళ్ళు గదిలోకి వెళ్ళి కూర్చోవటం, గుసగుసా మాట్లాడుకోవటం, ఇక వాళ్ళు చాలా ఫ్రీగా తిరిగేయటం మొదలుపెట్టారు. అయితే కావేరి ఈ టెన్షన్స్ అన్నిటి మధ్య సరిగ్గా తినక మొగుడికి ఏమవుద్దోనని ఇక గుళ్ళు గోపురాలు పట్టుకొని తిరగటం, భయపడటం, రాత్రుళ్ళు పడుకుంటే ఉలిక్కి పట్టడం, మొగుడికి ఏదో అయిపోయినట్టు అనిపించడం. దాంతో ఒక రోజున మొగుడు బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి వచ్చేసరికి బాల్కనీలో నుంచుందల్లా కళ్ళు తిరిగి పడిపోయింది. ముందుకు పడబోయిన పెళ్ళాన్ని పట్టుకునేపాటికి వెనక్కి మొగుడు మీద వాలిపోయింది. అప్పటికి 2 నెలల నుంచి మొగుడు పెళ్ళాం మాట్లాడుకోవట్లేదు. అయితే డాక్టర్కి ఫోన్ చేస్తే డాక్టర్ వచ్చే షీఈస్ ప్రెగ్నెంట్ కదా అన్న తర్వాత అవునా అన్నాడు జగదీష్. అంటే అవును, మీకు తెలీదా కావేరి అంటే తెలుసు అంది. తెలిసే నాతో చెప్పలేదా అన్నాడు. అన్న తర్వాత ఎందుకు చెప్పాలి? నన్ను అర్థం చేసుకున్నప్పుడు నా కడుపులో బిడ్డను మాత్రం నువ్వు అర్థం చేసుకుంటావా? నీ వరకు నువ్వు అనుకుందే కరెక్ట్ అనుకుంటావు. బ్రహ్మరాక్షసుల మధ్యలో ఉంటానంటావు. గంజాయి వనంలో తులసి మొక్కున్న దాన్ని గంజాయి మొక్కే అనుకుంటారు తప్ప తులసి మొక్క అని ఎప్పటికీ అనుకోరు. నువ్వు ఆ మాట మాననంటావు. అమ్మవి కాబోతున్నావు. నీలో ఆడతనం వచ్చిందనుకున్నాను, అమ్మతనం వచ్చిందనుకున్నాను. అంత దారుణంగా ఒక తల్లిని ఎలా మాటలు అనగలుగుతావే? నువ్వైతే సవితి కొడుకుని నీ కొడుకులా పెంచగలవా? నీ దగ్గర అమ్మ లక్షణాలు లేవే, గొడ్రాల లక్షణాలు తప్ప గొడ్రాల. నీలాంటి వాటికి దేవుడు బిడ్డల్ని ఎందుకు ఇస్తాడో? ఇలాంటి పనులు చేసే నీలాంటి వాళ్ళకి శాశ్వతంగా బిడ్డల్ని ఇవ్వకుండా పోవచ్చు కదా, దరిద్రమన్నా వదిలిపోద్దే అన్న తర్వాత అందుకే నేను ఈ కడుపు కావాలనే అనుకోవట్లేదులే. పాపిష్టితనంగా వచ్చిన కడుపు కదా, నీలాంటి పాపిష్టోడిది పాపిష్టితనంగానే పోవాలనే కోరుకుంటున్నాను దేవుడు అనేవాడు ఉంటే అనేపాటికే వాట్ ఏంటి గొడవలు అసలు? మీరు ఆపండి ముందని డాక్టర్. మిస్టర్ జగదీష్, ఇప్పుడు తను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మీ ఇద్దరు ఇలా గొడవ పడకూడదు. హెల్దీ వాతావరణంలో బేబీ గ్రోత్ అవ్వాలి. ఏంటిదంతా కూడా? బేబీ చాలా హెల్దీగా ఉంది, కాస్త ఆవిడే నీరసంగా ఉంది. తల్లారోగ్యం కూడా మనకి ఇంపార్టెంటే కదా. ఈ టైంలో తను మీరు ఎక్కువ ప్రెషర్కి గురి చేయొద్దు. ఆవిడకి బీపీ ఫ్లక్చువేటెడ్గా ఉంది, టైంకి ఫుడ్ అది పెట్టి కేర్ఫుల్గా చూసుకోండి అన్న తర్వాత నాతో కడుపుతో ఉన్నానని మాట మాత్రం చెప్పలేదేమ్మా అని రత్నం చేతులు పట్టుకుంటే విధులిచ్చేసింది కావేరే. వదిన పాప బాబా ఏ పేరు పెడదాం అనే పాటికి అక్కడి నుంచి మాట్లాడకుండా గదిలోకి వెళ్ళిపోతే దాన్ని పట్టించుకోకండి అమ్మా, మేము పట్టించుకున్నా పట్టించుకోపోయినా అమ్మాయిని నువ్వు పట్టించుకోవాలి. చిన్నదిరా, ఎవరో ఏదో నూరి పోస్తే విని ఉంటుంది, అవన్నీ పట్టించుకుంటామా ఏంటే? అదే నీ చెల్లెళ్ళు అయితే మనం
మన ఇంటి పిల్లలేలే అనుకోము, అది మాత్రం అమ్మా నాన్నల్ని వదులుకొని రాలేదో, దాంతో దానికి ఎవరెవరో ఏదేదో నూరిపోస్తూ ఉంటారో అవన్నీ మనసులోకి ఎక్కించుకొని అది బాధపడుతుంది. నాకు ఆ విషయం బాగానే అర్థమవుతుంది. ఈ సమయంలో అమ్మాయి సంతోషంగా ఉండాలి, నువ్వు పక్కనే ఉండి చూసుకో అని చెప్పిన తర్వాత ఒక నెల రోజులు జగదీష్ కావేరి పక్కనే ఉన్నాడు. ఆ తర్వాత ఇక కావేరికి నేను చెప్పేది వినవా వినవా అని రోజు 100 సార్లు చెప్పటం, నోరు మొయ్యి అనే జగదీష్ కొడదామన్నంత దాకా చెయ్యొచ్చి కడుపుతో ఉందని చెయ్యి వెనక్కి తీసుకోవటం. ఆ తర్వాత నేనే పోతానని రోజుకోసారి కావేరి ఉరేసుకుంటానంటాం, విషం తాగుతానంటాం, పైనుంచి దూకుతానంటాం. ఇలా ఇద్దరి మధ్య గొడవల్లో కావేరి 7th మంత్కి వచ్చేసింది. 7th మంత్కి వచ్చిన తర్వాత కోడలికి గ్రాండ్గా సీమంతం చేయాలనుకుంటున్నావు నాన్న అన్న తర్వాత నాకు బిజినెస్ ట్రిప్ ఉందమ్మా, అది అయిన తర్వాత వచ్చాక ఏర్పాటు చేద్దుగానిలే అంటే మళ్ళీ బిజినెస్ ట్రిప్పా అంది కావేరి. అంటే ఇంపార్టెంట్ ట్రిప్ అని నాకు ఆఫీస్ పని ఉందని ఆఫీస్కి వెళ్ళాడు జగదీష్. అయితే ఓపెన్గానే రాగిణి, అరుణ, రత్నం కలిసి ఈసారి జగదీష్ని మిస్ అవ్వకుండా వేసేయమని వాడు బయలుదేరుతున్నాడని ఓపెన్గానే డ్రైవర్ రమణకి ఫోన్ చేసి చెప్పారు. ఆ మాట విన్న కావేరికి పై ప్రాణాలు పైనే ఎగిరిపోయినాయి. అయితే జగదీష్ ఇంటికి వచ్చి బట్టలు సర్దుకుంటుంటే నువ్వు వెళ్ళొద్దని, నీకు దండం పెడతానని, నా మీద కడుపులో బిడ్డ మీద నీకు జాలేయట్లేదా అని, నేను 7వ నెల కడుపుతో ఉన్నానని, నాకు నీతో ఉండాలని ఉందని, వాళ్ళు నిన్ను చంపేయించాలనుకుంటున్నారని, యాక్సిడెంట్ చేయించాలనుకుంటున్నారని, నీ కాళ్ళు పట్టుకుంటాను వెళ్ళొద్దని బ్రతిమిలాడితే నోరు ముయ్యమని, ఒకవేళ నేను నిజంగా మా అమ్మ చేతుల మీదగానే పోవాలనుకుంటే అదే నిజమైతే అలాగే పోనీ, ఏం పర్వాలేదని బయలుదేరిపోయాడు జగదీష్. అయితే ఈసారి మిస్ చెయ్యకూడదు అనే దాంతో రమణకి ఫోన్ చేసి ఏరా ప్రిపేర్డ్గా ఉన్నావా అంటే అయిపోతాడమ్మా మిగళ్ళు అన్న తర్వాత రమణ చాలా గట్టిగా డాష్ ఇచ్చేసరికి కారుకి పెద్ద యాక్సిడెంట్ అయి పల్టీలు కొట్టుకుంటూ వెళ్ళి జగదీష్ ఆల్మోస్ట్ ఇక కొండ మీద నుంచి లోయలో పడిపోబోతున్నాడు అన్నప్పుడు వాళ్ళేటోళ్ళటు తప్పుకుంటే ఎవరో ఒక ఆవిడ వచ్చి చేయి పట్టుకొని పైకి లాగేసింది జగదీష్ని. లాగేసేపాటికి ఆవిడ మొహంలో మొహం పెట్టి చూస్తే ఆవిడ మహేశ్వరి. అమ్మా అనే పాటికి జగదీష్ని లాగిపెట్టి కొడితే అప్పటికే దెబ్బలు బాగా తగిలున్నాయి. వెళ్ళి రాయి గుద్దుకొని తల ఇంకో పక్కన పగిలిందే. ఎలారా ఇంత నీతిమాలిన నీతి జాతి లేని వెధవి పుట్టావు నువ్వు నాకు? అవునులే ఆ ప్రభాకర్ గాడి కొడుకువు కదా, ఎక్కడికి పోతాయిరా నీకు ఆ బుద్ధులు, నీతి జాతి లేని వెధవ. అవునులే నేను పోయాను అనేపాటికి వాడికి నెల రోజులు కూడా పెళ్ళాం పోయాక కోరికలు ఆపుకోలేక చివరికి పనిచేసే దాంతో పక్క పంచుకొని రెండింటిని కన్నాడు కదా వాడు. అలాంటి వాడికి పుట్టిన వెధవ్వే కదా నువ్వు. చివరికి పనిచేసేదాన్నే అమ్మని ఫిక్స్ అయిపోయి నీ అమ్మని వేశ్య కులత అన్నా కూడా నమ్ముతాననే స్థితికి నువ్వు దిగజారిపోయావురా నేలబారు వెధవ అనేపాటికి అమ్మా అనేపాటికి ముయ్యరా పనికి మాలిన సన్నాసే. ఏంటి ఏం జరిగిందో నీకు అసలు తెలుసా? ఆ రత్నం ఇంట్లో కేర్ టేకర్గా వచ్చింది నేను కడుపుతో ఉన్నప్పుడు. అయితే రోజు నేను నగలు వేసుకునేదాన్నే. రత్నాల హారమా అమ్మగారు, ముత్యాల హారమా అమ్మగారు, ఆ నగల ఈ నగల బంగారు పట్టీలా అని అడిగేదే. పక్కనే ఉండి ఎమోషనల్గా నన్ను మొదటి కాన్పు మా వాళ్ళకి అలా అయితే పోయారు ఇలా అయితే పోయారని తెగ చెప్పి నన్ను టెన్షన్ పెడుతూ ఉండేదే. కానీ నేను ధైర్యవంతురాలని కాబట్టి వేటిని లెక్క చేయలేదు. మీ నాన్న మీద అది తీరని మోజుతో వీడికి ఆడపిచ్చి ఆడగాలి ఎక్కువని వీడు కడుపుతో ఉండగా కూడా దాన్ని బయటికి పొమ్మని నాతో ఇంటిమేట్ అవుతుంటే అది కిటికీల్లో నుంచి చూసే తృప్తి పొందుతూ ఉండేదే. ఆ తర్వాత నేను నిన్ను ప్రసవించాను. నిన్ను ప్రసవించిన తర్వాత నువ్వు నిండా 2 నెలల పిల్లాడివే. అయితే నేను అమ్మమ్మ తాతయ్య నానమ్మ తాతయ్య బయట లాన్లో ఉంటే పనివాళ్ళు పని చేసుకుంటుంటే అది ఆల్రెడీ వంటగదిలోకి వచ్చి గ్యాస్ బండ లీక్ చేసినట్టు సృష్టించింది. నిజానికి ఆ రోజు గ్యాస్ బండ లీక్ అవ్వలేదు. అక్కడ అదే ఏదో ఒక రకమైన బాంబు లాంటిది పెట్టించింది. అది పేలింది. పేలేసరికి నేను కిటికీలో నుంచి బయటికి దూకేశాను. దూకేసి నా తల రాయికి తగిలింది. ఆ రోజు ఆ వంటగదిలో చనిపోయింది. నాతో పాటు పక్కనే నాకు అన్నీ అందివ్వటానికి ఉండేటట్టు
ఉండేటటువంటి పని మనిషి సుశీల. అసలు నేను పోలేదు, కానీ ఇంట్లో వాళ్ళంతా అది నా శవమేనని తగలబెట్టారు. ఈ రత్నం నన్ను తీసుకొని వెళ్ళి హాస్పిటల్లో ఒక అనాథలాగా ఎవరో ఈవిడ రోడ్డు మీద పడిపోయింది అని నేను కోమాలోకి వెళ్ళిపోయాను. తలకు తగిలిన దెబ్బకే నన్ను అక్కడ వదిలేసి దాని దారి నాకు తిరిగి వచ్చేసింది. వచ్చిన తర్వాత దిక్కులేని శవాన్ని నా శవం అని తగలబెట్టి మా అమ్మ నాన్న అత్త మామ మీ నాన్నతో సహా నేను పోయానని కనీసం పోస్ట్ మార్టం చేయించకుండా డిఎన్ఏలు చేయించకుండా కన్ఫర్మ్ చేయించి నా ఫోటోకి దండేసేశారు. ఆ తర్వాత మీ నాన్న బలహీన క్షణాలు ఉంటాయి. మీ నాన్నకి వాడికి ఆడపిచ్చి మదపిచ్చి మగపిచ్చి వ్యామోహాలు ఎక్కువ. ఆ తర్వాత వాడు దీంతో నిన్ను అదే ఉయ్యాల్లో పడుకోబెట్టి ఇంటిమేట్ అయ్యి దీన్నే కడుపు చేశాడు. దీనికే ఆ తర్వాత దీన్నే చేసుకుంటాననేసరికి వేరే ఆప్షన్ లేక మూసుకొని మీ అమ్మమ్మ తాతయ్య నానమ్మ తాతయ్య వీడికి దాన్నిచ్చి పెళ్లి చేశారు. ఆ తరువాత అది ఇంట్లో తిరుగుతుంటే కులం కానిదని పనిచేసేదే ఇంటికి కోళ్ళు అయిపోయిందని కూతురు స్థానంలో ఉందని వాళ్ళు తీసుకోలేక 4 మాటలు అన్నారని పగపట్టి తను చెయ్యాలనుకున్న దేనికైనా వాళ్ళు అడ్డంగా ఉన్నారని మీ అమ్మమ్మ తాతయ్యనే నానమ్మ తాతయ్యనే అదే అవి ఇవి అని కలిపెట్టి పైలోకానికి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని పంపించేసిందే. మీ నాన్నని తన గ్రిప్పులో పెట్టుకుంది. 2 కూతుళ్ళని కంది. నిన్ను చేతగాని వెదవని చేసి దాని చుట్టూ కుక్కలా తిప్పుకుంటూ పెంచిందే. ఆ తర్వాత నీ 10th క్లాస్ అయ్యే టయానికి అది అప్పటి వరకు ఇంట్లో ముసలోళ్ళనే పనోళ్ళుగా పెట్టింది. ముసల్దాన్నే దాని కూతుళ్ళ కేర్ టేకర్లుగా పెట్టింది. ఎందుకంటే వయసులో ఉన్న అది ఒకనొక రోజు కేర్ టేకర్గా వస్తే మీ నాన్న కక్కుర్తిపడి దానికి కడుపు చేసి 2ని దించాడు. కాబట్టి మీ నాన్నకు ఆ వ్యామోహం ఎక్కువని దానికి తెలుసు కాబట్టి ఇంటి విషయాల వరకు అది జాగ్రత్త పడింది. కానీ మీ నాన్న ఆఫీసులో పిఏగా వచ్చిన ఒకదాన్ని ఉంచుకున్నాడు. ఆ తర్వాత దాంతో మీ నాన్న చాలా క్లోజ్ అయిపోయి దీన్ని అవాయిడ్ చేయటం, ఇది ముసలిదైపోయిందంటాం, దీనికి అందాలు బిగుతులు ఇదివరకు ఇట్లా లేవని దీన్ని అవమానించడంతో ఎక్కడ ఆస్తి మొత్తం అవతల దాని పరమైపోద్దో వీడు మొత్తం దానికి లక్షల్లో కోట్లల్లో ఎక్కడ దోచిపెడతాడోనని మీ నాన్నకి నిద్రమాత్రలు కలిపేసి పాలల్లో ఇంటిమేషన్లో పెట్టి తాగిచ్చేసి వాడి గుండెల మీద ఎక్కి కూర్చొని గుండెల మీద గుద్ది వాడిని పైకి పంపించేసిందే. వాడే పైకి పోయాడనే వాడు నా దగ్గరికే వచ్చాడని నువ్వు ఉన్నావని నిన్ను నమ్మిచ్చిందే. ఆ తర్వాత 3వ కంటికి తెలియకుండా నువ్వే వాడు అంత్యక్రియలు చేసేలా చేసిందే. ఇప్పటి వరకే పెత్తనం దాందే. ఇక ఉన్నటువంటి ఆస్తి మొత్తం నాదే. అయితే వాడు పోయిన తర్వాత ఆస్తి అంతా దాని పరమవుద్దని లెక్క చూస్తే ఆస్తి అంతా నా పేరు మీద ఉందనే, నా పేరు మీద ఉన్న ఆస్తి నా తదనంతరం మీ నాన్నకు కాదు నీకు చెందుద్దని అది తెలుసుకుందే. నువ్వంటూ బ్రతికున్నంత వరకే ఆ ఆస్తి మీద ఎవరికి హక్కు ఉండదనే, నువ్వు పోతేనే ఆ ఆస్తి వాళ్ళకి దొరుకుద్దని అదే తీరిగ్గా కనుక్కుందే. కానీ నిన్ను పైకి పంపిద్దాం అనుకునే టయానికి దరిద్రుడా నువ్వు కావేరిని ప్రేమిస్తున్నానని చెప్పావు. చెప్పేసరికి ఇప్పుడు అది కాదు అందంటే నువ్వు ఎదురు తిరుగుతావు. ప్రపంచం దృష్టిలో ఇన్నాళ్ళు అది కట్టుకొచ్చిన ప్రేమ అనే మాయకోట కూలిపోద్దే. దాంతో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్నల నుంచి ఆ అమ్మాయిని దూరం చేసి నీకిచ్చి పెళ్లి చేసిందే. వెంటనే నిన్ను పైకి పంపిస్తే అనుమానం వస్తుందని ఒక 3 ఏళ్ల పాటు నిన్ను సుఖపడినిచ్చిందే. ఆ తర్వాత అదే యాక్సిడెంట్ చేయించిందే. నువ్వు తప్పించుకున్న తర్వాత సిఐ చూపించిన మాట నిజం, డ్రైవర్ని కోడలు చూసిన మాట నిజం, దాని చిన్న కూతురు డ్రైవర్తో మాట్లాడిన మాట నిజం, వీళ్ళని ఫాలో అవుతూ కోడలు వెళ్ళిన మాట నిజం, అక్కడ నిజాలన్నీ తెలుసుకున్న మాట నిజం. నిన్ను తీసుకొచ్చి కోడలు గుళ్ళోకి ఎప్పుడైతే దేవుడి మీద ప్రమాణం చేస్తోందో అప్పటికే నేను కోమాలో నుంచి బయటకు వచ్చే 2 సంవత్సరాల కాలమైందే. ఆ తర్వాత మీకోసమనే పిచ్చిదానిలాగా వెతుక్కుంటూ వచ్చాను. ఇంట్లోకి వస్తే ప్రమాదమని ముందు ఫ్యాక్టరీ దగ్గరకు వచ్చాను. నువ్వు ఎదిగావు, మూర్తులా నువ్వు నా పోలికలోనే ఉన్నావు కనుక్కున్నాను. కాకపోతే నువ్వు దీనికి బానిసవైపోయావని అర్థమైపోయింది. కోడల్ని చూశాను. ఇంట్లో కొంతమంది పనివాళ్ళ ద్వారా ఇంట్లో విషయాలన్నీ పాత పనివాళ్ళు వీళ్ళున్నారు తెలుసుకున్నాను. ఫ్యాక్టరీలో నాకు తెలిసిన వాళ్ళు పాత గుమస్తా వాళ్ళు కొందరున్నారు, వాళ్ళ ద్వారా వ్యవహారం తెలుసుకున్నాను. ఇలా మొత్తం కోడల వైపు నుంచి అన్ని వైపుల నుంచి తెలుసుకొని ఆ రోజు కోడలు గుళ్ళో నీతో చెప్పింది తెలుసుకున్నాను. తెలుసుకొని నువ్వు కోడల్ని కొట్టడం అక్కడి నుంచి వెళ్ళిపోవటం అన్నిటినీ గ్రహించాను. మా అమ్మ పతిత అన్న కులత అన్న నమ్ముతాను, దేవుడి మీద చెప్పిన నమ్ముతాను
నమ్ముతాను, ఈ నువ్వు పోయిన మా నాన్న మీద చెప్పినా నమ్ముతాను, నువ్వే చెడిపోయావన్నా నమ్ముతాను, కానీ దాని మీద నమ్మననే స్థితికి నువ్వు వచ్చేసేపాటికే ఇక అడుగు ముందుకు వేద్దామనుకున్న నా అడుగు వెనక్కి పడిపోయిందే. నీ నుంచి జీవితంలో దూరంగా వెళ్ళిపోదామనుకున్న కోడలు వాంతులు చేసుకుంటే మనవడో మనవరాలో పుడుతున్నారు అనేసరికి వెళ్ళిపోదామనుకున్న నేను, కోడలు ఒకేసారి ఒకే నిర్ణయం తీసుకొని అమ్మాయి ఇంటికి తిరిగి వచ్చిందే. ఆ తర్వాత ఒక్కన్ను నీ మీద నేను వేస్తూనే ఉన్నాను. కోడలు కడుపుతో ఉన్న విషయం నీకు చెప్పకపోవటం, ఆ తర్వాత ఆ అమ్మాయి అనుమానాస్పదంగా వాళ్ళకి తెలిసేలాగా ఆ అమ్మాయికి నటించటం చేతగాక వాళ్ళకి అన్నీ తెలిసేటట్టుగా ఆ అమ్మాయి ప్రవర్తన ఉండటం, నువ్వు ఆ అమ్మాయికి వెర్రెక్కింది పిచ్చెక్కిందని చెప్పటం, ఆ తర్వాత నువ్వు ఈ రోజున కూడా పోతే దాని చేతుల మీదగానే పోతానని ఇలా కారులో రావటం, నిన్న డ్రైవర్ గాడు గుద్దే వాడి దారిన వాడు పారిపోవటం, నువ్వు చావు బ్రతుకుల్లో ఉంటే నేను కాపాడటం, జరిగింది ఇది. ఇప్పుడు చెప్పరా, నేనా కులతని అదా, నేనా పతితని అదా, నీతి మాలిన వెధవ, నన్ను తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో విసిరేసిందిరా అదే. నేను నీతి జాతి ఉన్న ఒకే అమ్మా నాన్నలకు పుట్టాను, నీకెలా వచ్చాయిరా ఇలాంటి బుద్ధులు అని చెప్పు తీసుకొని 2 దవళ్ళు వాసిపోయిన దాకా కొట్టేపాటికి జగదీషు కాళ్ళ మీద పడిపోయాడు, మహేశ్వరి కాళ్ళ మీద. ఆ తర్వాత పదమ్మ వెళ్ళి దానంతు తేలుద్దాం అనే ఆవిడ్ని తీసుకొని బయలుదేరిపోయాడు. ఇప్పుడు యాక్సిడెంట్ అయింది అమ్మగారు, పోయాడు, ఈసారి బ్రతకడు, లోయలో పడిపోయింది కార్ అని రమణ ఫోన్ చేసి చెప్తే పేడ విరగడైపోయింది. మరి దీని సంగతి ఏంటమ్మా, దీన్ని ఏం చేద్దాం, విషం కలుపుదామా, ఉరేద్దామా, ఏం చేద్దాం అంటే కూతుళ్ళో 10 రూపాయలు కొబ్బరి నూనె డబ్బాతో అయిపోయేదానికి ఎందుకే ఇదంతా అని రత్నం మెట్ల నిండా కొబ్బరి నూనె పోసే, కావేరి కారుకి యాక్సిడెంట్ అయిందంట, జగదీషు కారు నుజ్జు అయిపోయి లోయలో పడిపోయిందంట, పోయాడంట, వామ్మో అని ఏడ్చేపాటికి గబా 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 మెట్లు దిగుతూ మొగుడు కాబట్టే హడావిడిగా వస్తున్న అమ్మాయి కాలు స్కిప్ అయ్యి పైన 4th ఫ్లోర్ నుంచి దొర్లుకుంటూ పొట్టకి చేతులు అడ్డం పెట్టుకొని కిందకొస్తే తలకి ఒళ్ళంతా గాయాలయ్యే లేవలేకపోతున్న అమ్మాయిని, ఏమే పిల్లల్ని కంటావా, వంశాంకురాల్ని నిలబెడతావా, పోయాడేవాడు ఇంకా ఎక్కడి నుంచి కంటావే నువ్వు అని అమ్మా కూతుళ్ళు ముగ్గురు కలిసి పొట్ట మీద తొక్కేసేపాటికి ఆ అమ్మాయికి ప్రాణాలు పోయిన బిడ్డ భూమి మీదకి వచ్చాడు. వచ్చి పుట్టిన బేబీ ప్రాణాలు కూడా పోయినాయి. ఆ అమ్మాయిని ఇంకా గొంతు మీద కాలేసి తొక్కుతున్నప్పుడు అప్పుడు మహేశ్వరి అక్కడికి జగదీషు వచ్చారు. మహేశ్వరిని చూసి బిత్తరపోయింది రత్నం. జగదీష్ ఆ పక్కనే ఉన్న ఐరన్ రాడ్ తీసుకొని అమ్మని కూతుళ్ళని పడేసి తుక్కు కింద కొట్టి, ఎంత నమ్మించావే నువ్వు నన్ను, ఎంత పనిచేసావే నువ్వు నన్ను అంటూ ఉండగా కావేరే తన అమ్మా నాన్నలకు ఫోన్ చేస్తే వాళ్ళు ఎత్తలేదు. మేనత్త కొడుక్కి ఫోన్ చేసి, అత్త నేను చచ్చిపోతున్నాను, నా కడుపులో పిండం పోయిందే, నువ్వేం చేస్తావో ఏంటో నాకు తెలియదు, మన బలగాన్ని తీసుకొని వెంటనే ఇక్కడికి రాకపోతే నే ప్రాణాలతో ఉండను అని చెప్పి కొన్ని ఫోటోలు కూడా వాళ్ళకి ఆ అమ్మాయి పంపించేసిందే. అయితే ఈలోపు వాళ్ళు మొత్తం బెటాలియన్ని తీసుకొని శకుంతల, రామకృష్ణ, మహిమని వెంట పెట్టుకొని అట్నుంచి పోలీసులకు కూడా ఫోన్ చేసి బయలుదేరిపోయారు వాళ్ళు. ఈలోపు ఏంట్రా నువ్వు నన్ను కొట్టించేది అని రత్నం, రాగిణి, అరుణ కలిసి జగదీష్ని వాళ్ళ మనుషుల్ని పిలిపించే తుక్కు కింద కొట్టించేపాటికి అసలే యాక్సిడెంట్ అయి దెబ్బలు తగిలిన మీదట వాళ్ళ దెబ్బలు కొట్టేపాటికి జగదీషు కింద పడిపోయాడు. అసలు ఇదంతా నీ వల్లే వచ్చిందే, నువ్వు కోమాలో ఉన్నావు, కుక్కవి బయటికి రావన్నాడు ఆ డాక్టర్ గాడు. మళ్ళీ బతికి రణశేషం శత్రుశేషం నేను మిగలనివ్వను, నువ్వు తిరిగి వచ్చావు కదా, తిరిగి వచ్చేపాటికి వీడికి నిజాలన్నీ తెలిసి వీడిల్లో ఆశలు మొలకలేసుకురావటం మొదలైంది. పెళ్ళామని, పిల్లాడని, వంశమని, రేపొద్దున నువ్వని ఇంకా చాలా పుట్టుకొస్తాయి అనే లోపు ఆవిడ్ని కొడదామని చంపేద్దామని మీదకి వెళ్ళేసరికి పోలీసులు వచ్చారు. వచ్చి రత్నాన్ని, రాగిణిని, అరుణని అదుపులోకి తీసుకొని తుక్కు కింద కొట్టి వదిలిపెట్టేపాటికే ఇక మొత్తం చెప్పుకొచ్చింది రత్నం. తనే ఇలా ప్రభాకర్ లైఫ్లోకి వచ్చానని, మహేశ్వరిని ఇలా ముందు బయటికి ఇచ్చేసానని, ఇలా ఆవిడని ఫైర్ యాక్సిడెంట్ చేసి చంపానని, ఆ తర్వాత ఆవిడ ప్రాణాలతో పోలేదు, కోమాలో మిగిలిందని తీసుకెళ్ళి అనాథలాగా ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో ఇసిరేసానని, ప్రభాకర్ని పెళ్లి చేసుకున్నానని, కూతుళ్ళని కన్నానని, ఆ తర్వాత మహేశ్వరి అమ్మా నాన్నల్ని, అత్తామామల్ని పైకి పంపించానని, జగదీష్ని చవట్లా పెంచానని, యాక్సిడెంట్ చేయించానని, ఆ తర్వాత కావేరివన్నీ
విన్నదని మళ్ళీ ఈరోజు యాక్సిడెంట్ చేయించానని, ఇక కావేరి కడుపులో నుంచి చచ్చిపోయిన బిడ్డ, ఆ తర్వాత జగదీష్ని కొట్టించడం, అక్కడున్న మనుషుల్ని అదుపులోకి తీసుకొని పోలీసులు వీళ్ళని కోర్టులో హాజరుపరిస్తే కోర్టులో వీళ్ళకి లైఫ్లు పడ్డ తర్వాత కావేరిని ఇమీడియట్గా హాస్పిటల్కి తరలిచ్చారు. జగదీష్కి ట్రీట్మెంట్ చేసి ఆ తర్వాత కావేరికి ట్రీట్మెంట్ చేసిన డాక్టరు బయటకు వచ్చే, మిస్టర్ జగదీష్, ఇక మీదట కావేరి శాశ్వతంగా అమ్మ కాలేదు. ఆ రోజు ఏమంటా అన్నారో గొడ్రాలు అయిపోవాలని, ఆవిడికి గర్భసంచి బాగా కడుపులో కాళ్ళతో తొక్కేయటంతో బాగా ఇన్ఫెక్ట్ అయిపోయింది, తీసేసాం, శాశ్వతంగా అమ్మ కాలేదు ఆవిడ అని చెప్పేపాటికి అక్కడే ఉన్న మహేశ్వరి కొడుకుని దవడలు వాయించేసిందే. నువ్వు చేసుకున్న మహాపాపానికి ఇది దేవుడా నీకు విధించిన శిక్ష, కాకపోతే నీకు వేసినా పర్వాలేదు, నిన్ను నమ్మి కన్నవాళ్ళని వదిలేసి వచ్చినందుకు కోడలకు కూడా దేవుడు అదే శిక్ష విధించాడు అనే వియ్యాల వాళ్ళ చేతులు పట్టుకొని, వీడి బదులు నేను క్షమాపణ చెప్తున్నాను, మీ అమ్మాయిని మీకు దూరం చేసినందుకు ఎందుకండి మీరు క్షమాపణ చెప్పటం, మీరేం చేశారమ్మా, మీలాంటి వాళ్ళ దగ్గర పెరుగుంటే అతను బాగానే పెరుగుండేవాడు, మా పెంపకంలోనే లోపం ఉండి మా కూతురు ఇలాంటి వాడిని సెలెక్ట్ చేసుకొని మా గుండెల మీద తన్నిపోయి చివరికి మాతృత్వానికి శాశ్వతంగా దూరమైంది. ఏది ఏమైనా అది నెచ్చి చేసుకున్న పెళ్ళి కదా, కష్టమైన నిష్ఠూరమైన అదే అనుభవించాలి. కాకపోతే ఈ రోజున కష్టం అన్నప్పుడు మేము వచ్చిన దాకా ఇంత పెద్ద గొప్పోడికి అంత పెద్ద గొప్ప తల్లి నుంచి కాపాడే దిక్కే లేకుండా పోయిందనే వాళ్ళక్కడి నుంచి వెళ్ళిపోయారు. కావేరి ఆ తర్వాత మేనత్తకి బావకి థ్యాంక్స్ చెప్పి క్షమించమని అడిగిందే. ఎందుకే మేము నిన్ను క్షమించటం, నువ్వు బాగుంటే చాలు, మీ ఇద్దరు పిల్లలున్నా లేకపోయినా అన్యోన్యంగా ఉండండి, భార్యాభర్తలు కలిసి ఉండటానికి పిల్లలే పరమావధి కాదని చెప్పి వసుధ బయటకు వచ్చేసింది. ఆ తర్వాత కావేరి చెల్లెలు, నువ్వేమీ బాధపడక్కర్లేదక్క, ఎవరి జీవితాలు నాశనం చేశానని రిగ్రెట్ ఫీల్ అవ్వక్కర్లేదు, నువ్వు జగదీష్ని పెళ్లి చేసుకొని వచ్చేసిన తర్వాత అప్పటి వరకు నువ్వు బావ లైఫ్లో ఉంటావనే దాంతో బావ గురించి నేను ఆలోచించడం కూడా తప్పేనని నేను ఆలోచించలేదు, నువ్వు వచ్చాక బావ నేను ప్రేమించుకోవటం మొదలుపెట్టాం, బావ నన్నే పెళ్లి చేసుకుంటానని హాస్పిటల్ పెట్టుకొని కూడా బావ నా కోసమనే అలాగే ఉన్నాడు, బావ కోసమనే నేను MBBS చేస్తున్నాను, MD అయిపోగానే అమ్మా నాన్నలకి చెప్పి ఒప్పించి అత్తయ్యే మా ఇద్దరికి పెళ్లి చేస్తానందే, మా లైఫ్ మేము హ్యాపీగానే ఉంటాం, ఎందుకో తెలుసా నేను సెలెక్ట్ చేసుకునేవి చిన్నప్పటి నుంచి నువ్వే అంటావు కదా, 1కి 10 సార్లు చూసి సెలెక్ట్ చేసుకుంటాననే, కనపడ్డ వాటన్నిటినీ ప్రతి వాటినే క్వాలిటీ చెక్ చేసుకోకుండా చేసుకుంటే బ్రతుకులు ఇలాగే ఉంటాయనే మహిమ కిరణ్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ తరువాత ఇక జగదీషు చేసేదేముంది, ఇప్పుడు ఏలుకోక ఇంకా కావేరిని పిల్లలున్నా పిల్లలు లేకపోయినా అది తన వల్ల జరిగిన తప్పే కదా, ఇద్దరు ఒకళ్ళనొకళ్ళే అనుకోనే కన్నవాళ్ళని కాదనుకొని వచ్చినందుకు కావేరికి శిక్ష పడిందా, జగదీష్ని నమ్మినందుకే పడిందా, జగదీష్ రత్నాన్ని నమ్మినందుకే పడిందా, ఏదేమైనా శాశ్వతంగా వీళ్ళకి బిడ్డలు లేకుండా మిగిలిపోయారు. మహేశ్వరి జగదీష్తో ఒక తల్లి ఎలాగైతే ఉంటుందో క్రమశిక్షణతో కూడినటువంటి ఆవిడ నిర్ణయాలు, ఆవిడ రాచరికపు అలవాట్లు అలాగే ఉంటాయి. ఉన్న ఆస్తి పాస్తి మొత్తం ఇక్కడ ఈ జ్ఞాపకాల్లో ఉండటం కూడా ఆవిడకి ఇష్టం లేదని, ప్రభాకర్ ఫోటో కూడా అసహ్యం వేస్తుంది, వాడంటే నా కళ్ళ మీద కనపడటానికి వీలు లేదు, తల్లిదండ్రులుగా అత్తమామలుగా వాళ్ళు కూడా అర్హత కోల్పోయారు, వాళ్ళని కూడా నా కంటికి ఫోటోల రూపంలో కూడా కనపడనివ్వద్దని ఆస్తిపాస్తులు మొత్తం అమ్మేయించింది. అక్కడి నుంచే వ్యాపారాలు అన్నీ అమ్మేయించే కొడుకు కోడల్ని తీసుకొని చాలా దూరం వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక ఇల్లు కొనుక్కొని, కారు కొనుక్కొని, పని వాళ్ళని పెట్టుకొని, CC కెమెరాలు పెట్టి, ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ లేయించి, సెక్యూరిటీ వాళ్ళని పెట్టి అక్కడే కొడుకు చేత ఒక వ్యాపారం పెట్టించిందే. కొడుకు కోడల్ని ఇహ చేయగలిగిందే మీ ఇద్దరి తొందరపాటులతో, మీ ఇద్దరి ఈగోలతో, మీ ఇద్దరి అహంకారంతో, నువ్వు కడుపుతో ఉన్నాననే విషయం కూడా మర్చిపోయి నీ మొహంలో ప్రతిదే ప్రస్ఫుటించేలాగా శత్రువుల ముందు ఉండి నువ్వే అసలు ఇక్కడ వరకే పరిస్థితిని తెచ్చుకున్నావు. అలా పరిస్థితి వచ్చిందన్నప్పుడు నువ్వు మీ అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళొచ్చు, పోలీసుల దగ్గరికి వెళ్ళొచ్చు, అదేమీ
పని చేయకుండా ఇంట్లో వాడిని మారమని చెప్పావే తప్ప పరిస్థితుల్ని ఇంకో దారిలో ఎలా మార్చుకోవాలనేదే ఆలోచించలేని అజ్ఞానివి, అధైర్యవంతురాలివే. దానికి మూల్యంగా నీ బిడ్డని, మాతృత్వాన్ని ఇచ్చేసుకున్నావు నువ్వనే కోడలి విషయంలో కూడా ఆవిడ బాధపడేదే. ఆ తర్వాత కొడుకు కోడలికే ఒక 5 సంవత్సరాల తర్వాత ఆవిడే కోర్టు ద్వారా సరగేసీకి పర్మిషన్ తీసుకొని జగదీషు స్పర్మ్తో, ఆ తర్వాత కావేరి ఎగ్ ద్వారానే ఇద్దరికి కలిపి ఒకే ఒక్క బాబుని సరగేసీలో అందించగలిగిందే ఆవిడ. ఈ బాబుని పెంచుకుంటూ ఇక మీదట మీ శేష జీవితాన్ని మీరు సంతృప్తిగా గడపండి, మళ్ళీ అడ్డమైన వాళ్ళని మీ జీవితాల్లోకి చేర్చుకోకండి అంటే, అమ్మ ఎక్కడికి వెళుతున్నారు అంటే, నేను రిషికేశ్ ఆశ్రమానికి వెళ్ళిపోతున్నాను. నేను ఇక్కడున్న కొద్దీ నీ మొహం చూసినా నాకు మీ నాన్నే గుర్తొస్తున్నాడు, నీ భార్యను చూస్తే నాకెందుకు రత్నమే గుర్తొస్తోంది అని ఆవిడ అక్కడి నుంచే ఇప్పుడు ఈ జీవితం, ఈ ఆస్తి మీది, ఇక నుంచైనా బుద్ధిగా ఉండండి అని వెళ్ళిపోయింది. ఆ తర్వాత కావేరి కన్నవాళ్ళకి క్షమాపణలు చెప్పుకొని ఇక మహిమకి, కిరణ్కి పెళ్ళి అయిపోయింది. ఇద్దరూ కలిపి చక్కగా డాక్టర్లుగా వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళొస్తూ వసుధకి మేనగోడలే కోడలు కావాలి, అది కావేరా మహిమ అనేది ఆవిడకు అనవసరం, తన పుట్టింటి బంధం తెగిపోకూడదు, పెద్ద కూతురు వెన్నుపోటు పొడిచినా చిన్న కూతురు తమ మాట చెల్లించిందనే శకుంతల, రామకృష్ణ చాలా ఆనందపడే, మీ అత్తగారు తీసుకున్న నిర్ణయం మేమెటూ తీసుకోలేం, ఇది మీ బ్రతుకు, మీకు నచ్చినట్టుగా బతకండి అని పెద్ద కూతురు విషయంలో వాళ్ళు ఎప్పటికే పెద్ద కూతురు చేసిన గాయాన్ని మర్చిపోలేదు, గుండెల మీద కొట్టిన దెబ్బని మర్చిపోలేదు. అలాగని వాళ్ళు పగా శత్రుత్వాలు పెట్టుకోవాల్సిన అవసరమూ లేదు కాబట్టి ఆ అమ్మాయి లైఫ్ని ఆ అమ్మాయికి నచ్చినట్టు బ్రతకమని వదిలేశారు. చిన్న కూతురు లైఫ్ మేనల్లుడితో సంతోషంగా ఉందని వాళ్ళ గుండె నిండిపోయింది. అప్పటి నుంచి వెతకటం మొదలు పెడితే డ్రైవర్ రమణ రీసెంట్గా పోలీసులకు దొరికాడని సిఐ గారు ఫోన్ చేసి కావేరికి చెప్పి వాడిని కూడా జైల్లో తోయించామని చెప్పాడు. చేయించిన వాళ్ళు వాళ్ళే ఒప్పుకున్న తర్వాత వాడిదే ఉందిలేండి, థ్యాంక్స్ సిఐ గారు అని చెప్పి తన మొగుడితో ఆఫీస్కి వెళ్ళొస్తూ బాబుని జాగ్రత్తగా ప్రయోజకుడిగా పెంచి పెద్ద చేయాలి అనుకుంటూ ఇలా వీళ్ళు కాలాన్ని తీసుకుంటూ వస్తున్నారు. కోరిన అత్తారిల్లో సంతోషాన్ని మిగల్చటం పోయే చివరికి తన కడుపులో బిడ్డనే బలి తీసుకున్న దాకా వచ్చింది కావేరికి. ఆలోచన జ్ఞానం లేకుండా ఎవరో ఏదో చెప్పారు, 4 లుల్లబీ పాటలు పాడారు అని చెప్పి చివరికి తన కన్న తల్లినే పతిత కులత అన్న మాటలు నోటితో మాట్లాడే ఆవిడ శాశ్వతంగా తను వదిలి వెళ్ళిపోయేంత గాయమే చేసుకున్నాడు జగదీషు ఇక తల్లి గుండెల్లో. ఇలా పిల్లలు పెరిగేటప్పుడు ఎలా పెరిగినా చదువుతో, జ్ఞానంతో, చుట్టుపక్కల పరిసరాలను చూస్తూ చాలా నేర్చుకోవచ్చు. కొంతమంది తొందరపాటుతనంతో నిజానికి వాళ్ళకున్న జ్ఞానాన్ని కూడా పోగొట్టుకొని జ్ఞానహీనులుగా తయారవుతారు. కావేరి కోసం బాగున్నాడని తెలుసు, అత్త లేకపోతే వాళ్ళ ఇంట్లో తినటానికి తిండుండేది కాదని తెలుసు, అప్పుడు ఈ జగదీష్ ఉండేవాడు కాదని తెలుసు. కానీ ప్రేమ నిజానికి కళ్ళని కప్పేస్తుంది. ప్రేమించడం తప్పు కాదు, ఆ ప్రేమ కోసం కన్న తల్లిదండ్రులు గుండెల మీద తంతం తప్పు, ప్రేమించేవాడు కరెక్టా కాదా అని చూసుకోపోవటం తప్పు, కన్నవాళ్ళకి ఎంక్వైరీ చేసే టైం ఇవ్వకపోవటం తప్పు. అన్నిట్లో తొందరపాటు తనాలే. ఆ తొందరపాటుకి తనాలకి గుర్తుగా చాలా పెద్ద పెద్ద మూల్యాలనే వీళ్ళిద్దరూ ఇవ్వాల్సి వచ్చింది. ఇక ఇలాంటి వాళ్ళ జీవితాలు ఇకనైనా మారాలని, వీళ్ళు సంతోషంగా ఉండాలని, వీళ్ళ జీవితాలు 3 పువ్వులు 6 కాయలుగా సాగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి. యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.